హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక ఆదివారమున ప్రభువు మనల్ని సమకూర్చి దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు మరి యొక్క అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దేవుని మందిరానికి, దేవుని సంఘమునకు వస్తున్న మనము దేవుని వాక్యాన్ని మరి ఎంతగా వింటామో మరంతగా క్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడతాం. క్రైస్తవులమైన మనందరి గురి పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళడం, ప్రభువు రాకడలో ఎత్తబడడం. దీనికి స్తోత్రం కలుగును గాక. మరి దాని కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి. అందుకే ప్రభువు మనల్ని సంఘములో పెట్టారు. సంఘాన్ని కాయుటకు సంఘ కాపరిని ప్రభువు ఇచ్చారు. పరిశుద్ధాత్మ సహాయం మనకిస్తూ వాక్యం ద్వారా మనం బలపరచబడుతూ ప్రభువు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. అంచేత దేవుని సంఘమును మనం ఎప్పుడూ కూడా మన నిర్లక్ష్యం చేయకుండా సంఘములో ఉండాలి, సంఘముతో ఉండాలి, సంఘములో ఉండాలి, సంఘముతో ఉండాలి. సంఘములో ఎప్పుడైతే మనం ఉంటామో ప్రభువు రెండవసారి వస్తున్నది లోకం కోసం రావడం లేదు. ప్రభు రెండవసారి వస్తున్నది ఎవరి కోసం వస్తున్నాడండి? సంఘము కొరకు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆయన వస్తున్నప్పుడు ఎవరైతే సంఘములో ఉంటూ సిద్ధపడి ఉన్నారో వారు ఆయన రాకడలో ఎత్తబడతారు. బుద్ధిగల కన్యకులు ప్రభువు లేదా పెండ్లి కుమారుని రాకడలో వచ్చినప్పుడు పిల్లారా మరి వారు సిద్ధపడి ఉన్నారు, బుద్ధిగల కన్యకులు. అందుకే పెండ్లి కుమారుని యొక్క విందులో, ఆ యొక్క వివాహములో వారు పాలుపొంపులు పొందినట్లు మనం చూస్తున్నాం కదా. మరి ఆ పెండ్లి కుమారుని వారు ఎదుర్కోగలిగారు, పెండ్లి కుమారుని వారు ఎదుర్కోగలిగారు. సో ఆ రీతిగానే సంఘము పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు కొరకు మనం అందరము ఎదురు చూస్తున్నాం. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎప్పుడు కూడా మళ్ళీ మనం పరిశుద్ధపరుచుకోవాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సంఘము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రభు మనలను పరిశుద్ధపరచి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు. అటువంటి గొప్ప అవకాశం ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘమునకు, ఆది సంఘమునకు మరి ఇవ్వబడిన మూల పాఠములలో మరి దానిని డిడాకే అని మనం పిలుస్తూ ఉన్నాము. అందులో 7 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మనం నేర్చుకున్నాము ఇప్పటికే. అందులో మొదటిది మార్పు నొందిన జీవితము, రిఫార్మ్డ్ కాండక్ట్ అనగా మార్పు నొందిన జీవితం. రెండవది క్రైస్తవ విలువలు, క్రిస్టియన్ వర్చ్యూస్ అంటాం. దానిని కొన్ని వారాలు మనం నేర్చుకున్నాం. దాన్ని ఆత్మఫలము అని అంటున్నాం. ఏం చెప్పండి? ఆత్మఫలం కదా. అందులో 9 విషయాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇలాగా 9 విషయాలు కూడా మనం నేర్చుకొని ఉన్నాం. సో ఈరోజు మూడవది, డిడాకేలో మూల పాఠములలో 3వ అంశము క్రిస్టియన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, క్రైస్తవ కుటుంబ సంబంధములు, క్రిస్టియన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. సో ఇది అపోస్తలుల కాలంలో మరి అపోస్తలులైన వారు సంఘానికి వీటిని బోధించారు. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? అతడు మారు మనస్సు కలిగి జీవించాలి. క్రైస్తవుడు దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఏం చేయాలి? అతడు క్రైస్తవ విలువలను పాటించాలి. అనగా ఆత్మ ఫలమును ఫలించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతారు. అలాగే మూడవదిగా ఒక క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి అనేది అపోస్తలులు వారికి బోధించారు. దయచేసి అందరూ కూడా ఈ మాటలు శ్రద్ధగా వినాలని కోరుతా ఉన్నాను. క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి? లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఆయన విశ్వాసం ఉంచారో, పాప క్షమాపణ పొందారో, రక్షణ పొందారో, సంఘములో చేర్చబడ్డారో, ఆ క్రైస్తవ కుటుంబము ఆ చుట్టుపక్కల ఉన్న సమాజానికి మాదిరికరముగా ఉండాలి. ప్రియులారా, ఈ లోకంలో విలువలు లేని లోకంలో మనం జీవిస్తున్నాం. రోజు రోజుకి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి, కుటుంబంలో ఉండాల్సిన సంబంధాలు రోజు రోజుకి ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. ప్రభు చెప్పాడు, అంత్య దినముల్లో, కడవరి దినములలో ఇలాగూ జరుగుతుందని ప్రభు చెబుతూ
ఆయన చెప్పిన మాట అనేకుల ప్రేమ ఏమవుతుందట, చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబములలో ప్రేమ చల్లారిపోతుంది. చివరికి అది ఎంతవరకు వచ్చేసిందంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా అంతరము వచ్చే పరిస్థితి, ప్రేమ లేని పరిస్థితి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, భార్య భర్తల మధ్య ప్రేమ రోజు రోజుకి ఏమవుతుందంటే చల్లారిపోతూ ఉంది. అందుకన్నాడు అక్రమము విస్తరించుట చేత. అక్రమము రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది, స్వార్థము పెరిగిపోతూ ఉన్నది. ఈవెన్ ఒకే కుటుంబంలో కూడా స్వార్థపరులుగా కనబడతా ఉన్నారు. నేను బాగుంటే చాలు, మిగతా వారు ఎలాగున్నా నాకు అనవసరం. అటువంటిది ప్రియులారా ఈరోజు లోకములో బాగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితులలో క్రైస్తవ కుటుంబం ఒక మాదిరిగా ఉండాలి. దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన ప్రేమను రుచి చూచిన వారు, ఆయన ప్రేమను రుచి చూచిన కుటుంబము ఎలా ఉంటుందో సమాజానికి తెలియపరచాలి. అందుకే ప్రియులారా మన క్రైస్తవ కుటుంబం లేదా ఒక క్రైస్తవ కుటుంబము సమాజమునకు ఎప్పుడు కూడా ఒక వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మనమందరము కూడా ఈ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు మన సమాజము మనల్ని అంతగా పట్టించుకోదు. ఎందుకంటే మనం సంఘముగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. కానీ ఎక్కువ కాలము ఎక్కువ సమయము మనం ఎక్కడ ఉంటున్నామో సమాజంలో ఉంటున్నాం. మనము ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నామో సమాజానికి అనవసరం. కానీ సమాజములో మనం ఉన్నప్పుడు మనం ఎలాగున్నామో, మన కుటుంబం ఎలాగున్నది మాత్రమో సమాజం మీద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అందుకే నేను చాలా మార్లు చెప్తూ ఉంటాను, మన క్రైస్తవ కుటుంబాన్ని అన్యజనులు చూసి, సమాజంలో ఉన్నవారు చూసి, ఇదిగో మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, మీరు నమ్ముకున్న దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, అటువంటి యేసుక్రీస్తు వారు మాకు కావాలి అని మన కుటుంబమును చూసి ప్రజలు నమ్ముకుంటే అంతకంటే మరొక ధన్యకరమైన జీవితము, ధన్యకరమైన కుటుంబం మరొకటి ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో యాజ్ క్రిస్టియన్ ఫ్యామిలీ వీ హ్యావ్ టు ఇంపాక్ట్ ద సొసైటీ. మన ఒక క్రైస్తవ కుటుంబముగా సంఘాన్ని, సమాజాన్ని, లోకాన్ని మనం ప్రభావితం చేయాలండి. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, సమాజము మనల్ని ఇప్పుడు కూడా చూస్తూ ఉంటుంది, సమాజం మనల్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ మనం దేవుని మందిరానికి వస్తూ వెళుతున్నప్పుడు, లేదా మనం ఏ కాలనీలో ఉంటున్నామో ఆ కాలనీలో మనం ఎలాగ జీవిస్తున్నాం, మన ఇరుగు పొరుగు వారితో మనం ఎలాగ జీవిస్తున్నాం, మన మాట తీరు ఎలాగ ఉన్నది, కుటుంబములో మనం ఎలాగున్నాం, కుటుంబ సంబంధములు ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అందుకే అంటాడు, దేవుని యొద్దకు రావడానికి, ప్రజలు దేవుని యొద్దకు రావడానికి మన కుటుంబం ఎప్పుడూ కూడా ఆటంకముగా ఉండకూడదు. సో అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ షుడ్ బి మోడల్ టు ద సొసైటీ. క్రైస్తవ కుటుంబము సమాజమునకు ఒక మాదిరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంచేత అపోస్తలులైన వారు ఆది సంఘమునకు ఈ బోధ చేశారు. ఈ బోధ ప్రియులారు ఈరోజు ప్రతి సంఘములో ఉండాలి, ప్రతి సంఘములో ఉండాలి. అందుకే ప్రతిసారి కూడా మన సంఘములో నేను ఇది బోధిస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ప్రియులారా, కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు కుటుంబంలో ఉండాల్సిన సంబంధముల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దాని గురించి 3 ముఖ్యమైన లేఖన భాగాలు మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 6వ అధ్యాయము 4వ వచనం వరకు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల వరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకోవచ్చు. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుకుందాం. చదువుండమ్మా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలమ్మా. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసును కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు వారి కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాలంకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. చాలు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగులు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే స్వపురుషులకు లోబడి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. చాలమ్మ. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. పిల్లరా, చదవబడిన లేఖన భాగాల్లో ఒక క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి అనే ఒక దేవుని ప్రణాళిక మనకు కనబడతా ఉన్నది. సో క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అని మనము నేర్చుకోవడానికి ముందుగా అసలు ఈ వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు కదా. ఒంటరిగా ఉన్న వారిని మరి ఒకటిగా చేశాడు ఏదెన్ తోటలో కదా. మొట్టమొదటిగా సృజింపబడిన ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువు ఎంచి అతని ప్రక్కటెముకను తీసి అతనికి మరి సహకారిగా దేవుడు ఇచ్చాడు. సాటి అయిన సహాయం, భార్య ఎవరు? సాటి అయిన సహాయముగా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. సో మొట్టమొదటిగా ఏదెను తోటలో ప్రభువు వివాహ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. గమనించాలి, దేవుడు చాలా ఇంట్రెస్ట్తో చాలా ఆసక్తితో భూమి మీద 2 వ్యవస్థలు ఏర్పాటు చేశాడండి. ఒకటి
వివాహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ. రెండవది దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సంఘం. అందుకే మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఏమన్నాడు ప్రభువు? ఈ బండ మీద నా సంఘమును నేను ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సో నా సంఘాన్ని నేను కడతానని ప్రభు చెప్పాడు. అంటే ఇది సంఘము ఎవరిది అని అంటే దేవునిది. ఇది దేవునికి చెందినది, క్రీస్తుకు చెందినది. సో క్రీస్తే ఈ సంఘాన్ని కడతా ఉన్నాడు. అలాగే ఏదైనా తోటలో మనం చూస్తే మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని కట్టాడు. మరి అక్కడి నుంచే ఈరోజు కుటుంబ వ్యవస్థ ప్రారంభమయ్యి ప్రపంచమంతా మనుషులతో నింపబడి ఉన్నది. అందుకే ఆదాము హవ్వలతో దేవుడు చెప్పిన మాట, మీరు ఫలించి మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, ఈ భూమిని నింపండి అని దేవుడే వారికి ఆజ్ఞాపించాడు. అక్కడ ప్రారంభమైన కుటుంబ వ్యవస్థ మనం గమనించవచ్చు. అలాగే సంఘము కూడా ప్రభువే ప్రారంభించాడు. ప్రభువే దానికి మూలకర్త, ఆయనే దానికి ఆ సృష్టికర్త అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ సంఘము నిర్మించేది కూడా ఆయనే. సో మొదటిగా మనం ఆలోచన చేస్తే కుటుంబ వ్యవస్థను దేవుడు నియమించాడు, వివాహ వ్యవస్థను దేవుడు నియమించాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మనం హెబ్రీ పత్రిక 13:4 మనం చదువుతాం. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఆపలేదండి. అది చాలా ఇంపార్టెంట్ మాట. చదవండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాల్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. చాలా ఉండవలెను. వివాహము ఎలా ఉండాలటండి? అందరు ఎక్కడ ఉన్నారో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యపోయే రేటు గమనిస్తే పెళ్ళికి వచ్చామనుకుంటున్నారు రేటు. పెళ్లి ప్రసంగం లాగా ఉందా? పెళ్లి ప్రసంగం కాదు ఇది కదా. ఇది పెళ్ళికి వచ్చామా చర్చికి వచ్చామా అనుకుంటున్నారేమో. కాదు, దిస్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అండ్ షుడ్ బి ఆనరబుల్. అందుకే చాలామంది దీన్ని ఎలాగ అర్థం చేసుకున్నారంటే వివాహము చాలా ఘనంగా అవ్వాలి. ఎలాగవ్వాలి? ఘనంగా అవ్వాలి. అందుకే అప్పులు చేసేసి ఆ పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దలైనంత వరకు తల్లిదండ్రులు ఇంకా చెప్పండి అప్పు తీరుస్తూనే ఉండి. ఎందుకు? గ్రాండ్గా చేయాలి. గ్రాండ్గా చేయమని కాదండి. పెళ్ళి తంతు లేదా పెళ్ళి సెలబ్రేషన్, వెడ్డింగ్ సెరమనీ అది గ్రాండ్గా ఉండడం కాదు. పెళ్ళి జీవితం, వివాహ వ్యవస్థ, కుటుంబము గ్రాండ్గా ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగా. పెళ్ళి కొన్ని కోట్లు పెట్టి చేశారు, కానీ ఆ కుటుంబం భార్యాభర్తలు సరిగా లేకపోతే ఆ కోట్లన్నీ కూడా వ్యర్థం. ఆ కోట్లు వేస్తే ఆ పెళ్లి కోసం పుట్టించుకుంటారు చూడండి కోట్లు, ఈ కోట్లు కూడా వేస్ట్ అయిపోతాయి. సో ఇట్స్ నాట్ ద మ్యారేజ్ సెలబ్రేషన్ షుడ్ బి గ్రాండ్, బట్ ద మ్యారిటల్ రిలేషన్షిప్ షుడ్ బి గ్రాండ్. సో వివాహంలో ఉండే ఆ సంబంధాలు ఘనంగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి. అందుకని వివాహము అన్ని విషయములలో అది ఘనమైనది. అందుకే యేసుప్రభు వివాహాన్ని ఎంతగానో ఘనపరిచాడండి. అందుకే ఆ ఏదైనా తోటలో మొట్టమొదటిగా చేసింది ఏంటి ఆయన చెప్పండి? వివాహము. అలాగే యేసుక్రీస్తు వారు మొట్టమొదట చేసిన సూచక్రియ కూడా ఎక్కడ చేశాడు? అర్థమైతే ఎక్కడ? పెళ్లిలోనే చేశాడు కదా. గలిలయలో కానాలు అనే ఊరిలో జరిగిన పెళ్లిలోనికి యేసు ప్రభువును, ఆయన తల్లి అయిన మరియయు, ఆయన శిష్యులను ఆహ్వానించబడిరు. దాని స్తోత్రం కలుగునుగాక. దే ఇన్వైటెడ్ జీసస్ ఫర్ దేర్ వెడ్డింగ్. ఆ వివాహమునకు ప్రభువును ఆహ్వానించారు. ప్రభు అక్కడ మొట్టమొదటి సూచక్రియ జరిగించాడు. నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చాడు. దాని స్తోత్రం కలుగునుగాక. మూడవది మధ్యాకాశంలో జరగబోయేది కూడా వివాహము, గొర్రెపిల్ల మహోత్సవం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి సంఘముగా మనం ఏం చేస్తున్నామో సిద్ధపడతా ఉన్నాం. అందుకే సంఘాన్ని వధువు అన్నాం. యేసు ప్రభు ఎవరు? ఆయన పెండ్లి కుమారుడు. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. ప్రభు ఆ పెండ్లి కుమారుని కొరకు సంఘం ఏం చేస్తుందంటే సిద్ధపడు. చూసారా, పెళ్ళి లేదా కుటుంబ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం చూస్తున్నాం. అలాగే సంఘానికి ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు.
అందుకే సంఘం కోసం ఈ లోకానికి ప్రభు దిగొచ్చారు. సంఘం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు. సంఘం కోసం ఆయన రక్తాన్ని చెందించారు. సంఘం కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. సంఘాన్ని ఆయన పోషిస్తున్నారు. సంఘాన్ని ఆయన సంరక్షిస్తున్నారు. సంఘమునకు ఆయన ఎంతో ప్రయాసపడి చివరికి మరలా రెండవసారి మరలా దేనికోసం రాబోతున్నారండి? సంఘము కోసమే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మరలా దేనికోసం రాబోతున్నారు? సంఘము కోసం. మొదటిసారి వచ్చినప్పుడు లోకం అంతటి కోసం వచ్చారు. రెండవసారి వచ్చినప్పుడు సంఘము కోసం ఆయన రాబోతున్నారు. అంచేత సంఘానికి ప్రభువు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. సో ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేసాం. ఒకటి కుటుంబము, రెండు సంఘం. అందరు చెప్పండి. ఓకే, ఒక చేయి పైకెత్తి కుటుంబం అనండి, ఇంకో చేయి పైకెత్తండి, అలాగని బైబిల్ వదిలేకండి. ఓకే, కుటుంబము, సంఘం. ఏ చెయ్యి ఇంపార్టెంట్? వెరీ గుడ్, మీకు అర్థమవుతుంది. రెండు చేతులు ఇంపార్టెంట్. సో కుటుంబము ఇంపార్టెంట్, సంఘం ఇంపార్టెంట్. కుటుంబము మాదిరికరంగా ఉండాలి, సంఘం మాదిరికరంగా ఉండాలి. మరొకలా చెప్పాలంటే ఈ అన్ని కుటుంబాలు కలిపితే సంఘం అయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు ఒక తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అర్థమవుతుందా? ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? ఓ తిమోతి, నీ యొద్దకు శీఘ్రంగా రావాలని నేను కోరుతున్నాను. ఒకవేళ కొన్ని కారణాలు బట్టి నేను ఆలస్యమో కావచ్చు. ఒకవేళ ఆలస్యం చేసిన ఎడల నీ ఒక పని చెయ్యాలి. ఏంటా పని? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘము అని అంటే జస్ట్ ఇట్స్ నాట్ బిల్డింగ్. నేను పదే చెప్తున్నాను, సంఘం అని అంటే బిల్డింగ్ కాదండి. ఈరోజు బిల్డింగ్లు ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు జనాలు. బిల్డింగ్, ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ వెళ్దాం ఎక్కడికి? పరలోకానికి. ఏం వెళ్తుంది? సంఘానికి వెళ్తుంది. బిల్డింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ బిల్డింగ్ మనం కూడుకోవడానికి, సహవాసం చేయడానికి చిన్నదో పెద్దదో ఉండడం తప్పేమి కాదు, కానీ బిల్డింగ్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, కానీ ఏది ముఖ్యమో? సంఘము ముఖ్యం. సంఘం. అందుకంటే దేవుని మందిరములో, మళ్ళీ అక్కడ వివరణ ఇస్తున్నాడు. దేవుని మందిరం అంటే మళ్ళీ అదనుకున్నారు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘములో ఎవరున్నారండి? అక్కడ ఏమన్నాడండి? జనులు ఉన్నారు. సంఘం అంటే జనులతో, ప్రజలతో కూడుకున్నది. ఆ జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి నేర్పించు. సంఘంలో ఉన్నవారు ఎవరికి నచ్చినట్టు వారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించడానికి వీలు లేదు. ఉదాహరణకి మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినా ఉంటే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలాగే ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆఫీసులో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. స్కూల్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే అవ్వదు. అలాగే ఆఫీస్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే అవ్వదు. క్రమము కదా. అందుకంటాడు ఈ లోక సంబంధమైన ఈ ఇన్స్టిట్యూషన్స్లోనే అంత క్రమం ఉన్నప్పుడు ఇది ఎవరికి సంబంధించినది చెప్పండి? దేవుని మందిరమునకు, దేవునికి సంబంధించినది దేవుని మందిరం. దీని స్తోత్రం కలుగునుగాక. అటువంటి దేవుని మందిరములో, సంఘములో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు కొంతమంది ఆలోచన విధానం, చర్చికే కదా అనకూడదు. యు మస్ట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ కదా. సంఘమునకు మనం వెళ్ళే విధానం, కూర్చునే విధానం, మాట్లాడే విధానం, అలాగే ఆ సంఘ నాయకులను గౌరవించే విధానం, వారి మాట వినే విధానం, నీ ప్రక్కనున్న సహోదరితో నువ్వు ప్రవర్తించే విధానం, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అందుకంటే జీవము గల దేవుని సంఘములో అలాగ. కొంతమంది క్రమం ఉండదండి, క్రమం ఉండదు. వాళ్ళకి ఏది నచ్చితే చేస్తూ ఉంటారు. తిమోతితో అంటున్నాడు అలాగొద్దు. జీవము గల దేవుని సంఘం అంటే క్రమముగా ఉండాలి. అంచేత ఆ జనులు ఎలా ప్రవర్తించాలో నీ వారికి ఏం చేయమన్నాడు? నేర్పించమన్నాడు. ఓకే, గుడ్. అక్కడ అంటూ 15వ వచనములో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ జనులు అంటే ఎవరో ఒకసారి
మీరు చూస్తే అక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది జనులు ఎవరు. అక్కడ అన్నాడు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తే అక్కడ ఒక స్తంభం కనబడతా ఉన్నది. అందరు కనబడుతుందండి? స్తంభము కనబడుతుంది. స్తంభం మీద సత్యము ఉన్నది. స్తంభము మీద సత్యము ఉన్నది. అందుకంటే జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. స్తంభం మీద ఏముందండి? సత్యము ఉన్నది. సత్యము ఉన్నది. ఇప్పుడు ఆ స్తంభములో ఇటుకలు కనబడుతున్నాయి. మీకు కనబడుతున్నాయా? ఇటుకలు కనబడుతున్నాయి. ఆ ఇటుకలన్నీ బాగుంటే, బలంగా ఉంటే అప్పుడు స్తంభం బలంగా ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? అలాగా ఇటుకలు ఏంటి అని అంటే ఒక్కొక్క ఇటుక అక్కడ ఏమని ఉంది? ఒక్కొక్క కుటుంబము. అర్థమవుతుందా? ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క కుటుంబం. ఓకే, సో ఇటుకలన్నీ బాగుంటే, బలంగా ఉంటే ఎలాగ స్తంభం బలంగా ఉంటుందో సంఘములో ఉన్న కుటుంబాలన్నీ బలంగా ఉంటే, ఆత్మీయంగా ఉంటే అప్పుడు ఆ సంఘము బలముగా ఉంటుంది. దీని స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమైంది? చాలామంది ఏమంటారంటే కుటుంబం వేరు సంఘం వేరండి అంటారు. ఒకరు సేవకులు కొంచెం చొరవ తీసుకొని మీ కుటుంబంలో అలాగ ఉండకూడదండి, ఇలాగ ఉండకూడదంటే, పాస్టర్ గారు ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ అంటారు. ఇది మీ పని కాదు. మేము మందిరానికి వస్తున్నామా లేదా చూసుకోండి, కానుక ఇస్తున్నామా లేదా చూసుకోండి, మా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు ఎంటర్ అవ్వకండి అంటారు. సిన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్, ఈ సంఘానికి మీరు చెందినవారు గనుక తప్పనిసరిగా మీ కుటుంబానికి ఈ సంఘమునకు తప్పనిసరిగా ఏమున్నది? సంబంధం ఉన్నది. అందుకే నేను పదే పదే చెప్తాను, ప్రతి కుటుంబము చాలా ఇంపార్టెంట్ అండి. మరొకలా చెప్పాలంటే కుటుంబ సంబంధాలు బాగోకపోతే దాని యొక్క ప్రభావము తప్పనిసరిగా సంఘం మీద కూడా పడుతుంది. అంతెందుకు, ఒకే సంఘమునికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, ఐక్యత లేదు అనుకోండి, అది ఒకే కుటుంబంలో ఉన్నారు, అది కుటుంబ సమస్య. కానీ ఆ కుటుంబ సమస్య ఎక్కడికి వస్తుంది? సంఘంలోనికి వస్తుంది. ఎందుకు? అన్నయ్యతో మంచిగా ఉన్న వాళ్ళు ఒకరు, తమ్ముడితో మంచిగా ఉన్న వాళ్ళు ఒకరు. అన్నయ్యతో మంచిగా ఉన్న వాళ్ళు చూస్తే తమ్ముడు కోపం, తమ్ముడితో మంచిగా ఉన్న వాళ్ళు చూస్తే అన్నయ్య కోపం. ఏమైంది మరి? అర్థమైందా? అర్థమైందా లేదా? పరిస్థితులు అలాగంటే పక్కన పెట్టండి. అర్థమైందా లేదా? అంటే కుటుంబము వేరు, సంఘము వేరు కాదు. అలాగే ఈవెన్ అత్త కోడళ్ళు కూడా. మీరు అనుకోండి, పాస్టర్ గారు చెప్పకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు మీరు. అమ్మో, అది చెప్పబోతే ఎలాగా? చూడండి, అత్త కోడలు సరిగ్గా లేరు అనుకోండి, కోడలు పలకరిస్తే అత్త దూరం చూసి కోడలు పలకరిస్తున్నారా, కోడలు పలకరి అత్త దీన్ని కూడా అమ్మో అయ్యి బాబోయ్ ఏమైంది? చూసారా? కుటుంబాలు బలంగా లేకపోతే తప్పనిసరిగా దాని ప్రభావం దేని మీద ఉంటుంది? సంఘం మీద. అందుకే కుటుంబాలు బాగోవాలి, కుటుంబాలు బలంగా ఉండాలి, కుటుంబంలో సంబంధాలు బాగోవాలి. ఒక స్తంభంలో ఇటుకలన్నీ, పిక్చర్ తీస్తారా? ఒక స్తంభంలో ఉన్న ఇటుకలన్నీ ఎలాగైతే బలంగా ఉన్నప్పుడు ఆ స్తంభం బలంగా ఉంటుందో, అది నా వైపు చూడండి. పిక్చర్ ముందు చూస్తారు కదా, వచ్చినప్పుడు చూద్దాంలేండి. సో ఎన్నిసార్లు అలా. ఓకే, ఇటుకలన్నీ బాగుంటే ఆ స్తంభం ఎలా బాగుంటుందో, కుటుంబాలన్నీ బాగుంటే సంఘం బాగుంటుంది. ఉదాహరణ చూద్దాం. ఒక ఇటుక చీలికలు వచ్చింది, ఒక ఇటుక మెత్తన పడిపోయింది, ఒక ఇటుక సగం మొక్క ఇరిగిపోయింది. అలాగా స్తంభంలో అక్కడక్కడ ఇటువంటి ఇటుకలు ఉన్నాయనుకోండి, చివరికి స్తంభం ఏమవుతుంది చెప్పండి? బలహీనమైపోతుంది. పాయింట్ అర్థమైందా? అలాగే కుటుంబాలు ఆత్మీయంగా లేకపోతే, కుటుంబాల్లో సంబంధాలు మంచిగా లేకపోతే, చివరికి భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం, అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర మధ్య ఉండే సంబంధం, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధాలు ఒకవేళ స్ట్రాంగ్గా లేకపోతే ఆ కుటుంబం ఏమైపోద్ది చెప్పండి? వీక్ అవునట్టు. ఆ కుటుంబాలు వీక్ అయిపోతే ఏం బలహీనమైపోద్ది చెప్పండి? అర్థమైతే సంఘము బలహీనమైపోతుంది. అంచేత సంఘము బలహీనం అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం బాగోవాలి చెప్పండి? అర్థమైతే చెప్పండి. అందరూ ఏం బాగోవాలి?
కుటుంబము బాగోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అంచేత కుటుంబం వేరు, సంఘము వేరు కాదు. మన కుటుంబ ప్రభావం తప్పనిసరిగా సంఘం మీద ఉంటుంది. అంచేత సంఘ క్షమాభివృద్ధి కొరకు కొన్నిసార్లు మనం తగ్గాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సంఘము పాడవకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ స్తంభం మీద ఏమున్నది? అక్కడ ఏమున్నది? సత్యము ఉన్నది. కొద్దిసేపు ఆ పిక్చరే చూపించండి, ఆ ముఖం చూపించాల్సిన అవసరం లేదు. సో ఆ స్తంభం మీద సత్యము ఉన్నది అంటే సంఘం మీద ఏముంది? సత్యం. ఓకే, స్తంభం బలహీనం అయిపోయింది, వీక్ అయిపోయింది. అప్పుడు మీదనున్న ఆ సత్యం ఏమవుతుంది చెప్పండి, అర్థమైతే? నేల పడదు. సో స్తంభం మీద సత్యం ఎలాగుంది? ఆ స్తంభము సరిగా లేక బలహీనమైపోతే ఆ స్తంభం ఏమైపోతే పడిపోతే, ఆ స్తంభం మీద ఏముంది? సత్యము ఏమైపోద్ది? నేల పాలైపోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే సత్యము ప్రపంచానికి తెలియాలి అని అంటే దేవుడు భూమి మీద ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ సంఘము. ఆ సంఘములో ఉన్న అనేకమైన కుటుంబాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబాలన్నీ కలిస్తేనే ఏమైంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబాలన్నీ కలిస్తేనే సంఘమైనది. అందుకే బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీనమైన కుటుంబాలు బలహీనమైన సంఘాన్ని కడతాయి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకే మన కుటుంబాలు బలముగా ఉండాలి, కుటుంబంలో ఉన్న సంబంధాలు బలముగా ఉండాలి. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి మరి అపోస్తలులైన వారు కొన్ని విషయాలు మనకు చెప్పారు. అంచేత ఈరోజు కుటుంబం ఎలా ఉండాలి అనేది మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే స్తంభము సంఘము కదా. సంఘము మీద ఏమున్నది? సత్యం ఉన్నది. సంఘం అంటే ఏంటి చెప్పండి అందరూ? అనేక కుటుంబాలు బలహీనమైపోతే సంఘము బలహీనం. సో ఏది బలమైన సంఘం అని అంటే బిల్డింగ్ బట్టి కాదు. ఏది బలమైన సంఘం అంటే ఆ సంఘములో ఉన్న కుటుంబాలన్నీ చెప్పండి బలముగా ఉన్నప్పుడే, ఆత్మీయంగా ఉన్నప్పుడే. సో కుటుంబం అనేటప్పటికీ అందరంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు. ఆ కుటుంబానికి ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబానికి వస్తారు. సో దేవుని సత్యము ప్రపంచానికి తెలియాలంటే దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం ఎక్కడుంది చెప్పండి, అర్థమైతే? లోకంలో ఉండేది ఇంతకుముందు, ఎక్కడికి వచ్చింది? అది సంగతి, సంఘంలోనికి తీసుకొచ్చాడు దేవుడు. దీని స్తోత్రం. హల్లెలూయా. సంచేత మనం ఇక్కడ కూర్చున్నాం, ఇది ఒక కుటుంబం. ద చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్. ఇది అర్థం అవ్వాలండి. సంఘం అంటే ఒక కట్టడం కాదు, బిల్డింగ్ కాదు, మందిరం కాదు. సంఘం అంటే దేవుని యొక్క కుటుంబం. దీని స్తోత్రం కలిగిన గాక. అందుకే మనందరిని ఏమంటారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు. మీ పక్కన ఉన్న వారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. చెప్పరా? అర్థం అవ్వలేదా? మీ పక్కన ఉన్న వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి. వెరీ గుడ్. సో వారు మీ కమ్యూనిటీ కాదు, మీ ఇంట్లో వారు పుట్టలేదు, మీ ఇంటి పేరు వారికి లేదు, కానీ మీరెవరు? సహోదరి. దీని స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము వలన మనందరం ఒక కుటుంబముగా మన సంఘం. దీని స్తోత్రం కలుగునుగా. సంఘంలో ఎవరికైనా తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకో మనలో ఎవరైనా ఒకరు వారికి సహాయం చేస్తున్నారు, వాళ్ళకి మీకు ఏం సంబంధం? వాళ్ళ రక్తం వేరు, మీ రక్తం వేరు, కానీ ప్రభు సంఘంలో ఉన్నారు కనుక వారు మీ సహోదరుడు కనుక వారికి మీరు సహాయం చేస్తున్నారు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆది సంఘములో వారి అక్కర కొలది వారు పంచిపెట్టారు. ఇది 4వ అంశంలో మనం నేర్చుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడ కుటుంబ వ్యవస్థ గురించి మనం సో దేవుని యొక్క డిజైన్ ఒకటి ఉన్నది. కుటుంబం ఎలా ఉండాలో దేవుడు అనుకున్నాడు, దాని ప్రకారమే కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందులో మొదటిగా క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అని అంటే దేవుడు కేంద్రముగా ఉండాలి. క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు కేంద్రముగా ఉండాలి ఆ కుటుంబంలో. ఎందుకంటే ఆ కుటుంబము ప్రభువుని అంగీకరించింది కనుక ఆ కుటుంబములో తీసుకునే నిర్ణయాలు, ఆ కుటుంబము చేసే పనులు, ఆ కుటుంబము చేసే కార్యక్రమాలలో దేవునికి మహిమ కలగాలండి. దాని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయ. నీ ఇంట్లో ఏ కార్యము జరిగినా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. దేవుని వాక్యానుసారముగానే ఆ కార్యములు జరగాలి. సో గాడ్ షుడ్ బి సెంటర్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. నీ కుటుంబంలో ప్రభువు కేంద్రంగా ఉండాలి. దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనము అలాగే 29వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం 29వ వచనం త్వరగా. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని మాట కాక నీ మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ చూడండి 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 నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లు నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఇది దావీదు ప్రార్థన. దావీదు లోక సంబంధమైన భోగభాగ్యాలు కోరుకోవడం లేదు. దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో దేవా నా కుటుంబము నీకు శాశ్వత మహిమ కలుగునట్లు నిత్యము ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ సన్నిధిలో ఉండాలి. ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన అండి. చూడండి, చాలామంది మన కుటుంబం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, లేదా మన పిల్లలు ఎక్కడ ఉండాలని ప్రార్థిస్తాం. కానీ దావీదు చేసే ప్రార్థన, ప్రభువా నా కుటుంబం ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ సన్నిధిలో ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. 29వ వచనం ఏం ప్రార్థన చేస్తాడో చూడండి. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని చూడండి చూడండి. ఎప్పుడెప్పుడండి? ఇప్పుడెప్పుడు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము చూడండి చూడండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడు. నీ ఆశీర్వాదమును అందాలి. ఏంటి ఆశీర్వాదం అంటే? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, ఏది బలమైన కుటుంబం అని అంటే, ఏ కుటుంబం అయితే నిత్యమో దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తుందో అది బలమైన కుటుంబం అండి. 128వ కీర్తనలో రాస్తూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. అది రాసిన వెంటనే దేని గురించి రాస్తున్నాడు? కుటుంబం గురించి రాస్తున్నాడు. రాశాడండి. ఏమన్నాడు? నీ లోగిట నీ భార్య మొదట నిశ్చయముగా నీ కష్టార్జితమును అనుభవించేది. భర్త గురించి చెప్తా ఉన్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. ఎవరు? భర్తకు చెప్తున్న మాట. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఎంత కష్టపడినా అది వృధా అయిపోతుంది. చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయల జీతం అనుకోండి. 1 లక్ష రూపాయల జీతం బాగుంది, కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా దురలవాట్లో ఉంటే ఆ కష్టార్జితాన్ని అతడు అనుభవించడం. అందుకే కొంతమంది జీతం అంటే అక్కడ ఎలాగుంటుందట? చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది. జీతం వస్తుంది బాగానే, కానీ దేవుడు అంటే భయం లేదు కనుక, సమాజం అంటే భయం లేదు కనుక, వాక్యం అంటే భయం లేదు కనుక అతడు తాగుతాడు, తిరుగుతాడు, జోదమాడతాడు, పేకాట ఆడతాడు, తన డబ్బంతా కూడా దానికి తగలేస్తూ ఉంటాడు. కష్టార్జితాన్ని అనుభవిస్తున్నాడా? అనుభవించట్లేదు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అతడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉంటుంది. ఎవరి గురించి రాశాడు? భార్య గురించి రాశాడు. భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉంటుంది. 3వదిగా పిల్లల గురించి రాశాడు. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దీని స్తోత్రం కలుగును గాక. ఒలీవ మొక్కలు అది చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేది, అది చాలా స్వస్థతనిచ్చేది, అనగా ఇతరులకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటారు. చివరికి అంటాడు, నీ పిల్లలను చూచదు. వీళ్ళెవరు? మనువులు మనోరాలు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? అందరు ఎక్కడ ఉన్నారు? దీని స్తోత్రం చెప్పండి. కుటుంబం గురించి మాట్లాడు అంటే ఫస్ట్ మాట ఏమన్నాడో, కుటుంబం అంతా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. ఏది బలమైన కుటుంబమో, ఏది ఆశీర్వాదముతో ఉండే కుటుంబం అంటే, ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో, ఏ కుటుంబమో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తుందో, ఏ కుటుంబమో దేవుని యందు చెప్పండి భయభక్తులు కలిగి ఉంటుందో, ఏ కుటుంబమో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందో ఆ కుటుంబం బలమైన కుటుంబం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చూస్తే, ఎవడైనా ఈ నా మాటలు విని ఆ మాట చొప్పున గైకొని తన ఇల్లు జీవిస్తాడో అతని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వాన వచ్చింది, వరద వచ్చింది, కానీ ఆ ఇల్లు
చెప్పండి పడిపోదు. ఇల్లు అనగా ఏంటి ఇక్కడ చెప్పండి, అర్థమైతే ఇల్లు అనగా నీ జీవితము, అలాగే ఇల్లు అనగా నీ కుటుంబం. బండ మీద కట్టబడిన ఇల్లు ఎన్ని వరదలు వచ్చినా ఏమవ్వదు, పడిపోదు. అందరు ఇక్కడ ఉన్నారా? దాని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉంది తర్వాత కదా, ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడింది. ఆ కట్టబడిన ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఆ ఇల్లు చాలా భయంకరంగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? దాని పునాది ఏంటి? ఇసుక. మరి మొదటి ఇంటి పునాది ఏంటి? బండ. ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. కుటుంబంలో ఉన్నవారందరూ దేవుని వాక్యాన్ని కానీ పాటిస్తే గనక ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు కొన్ని కుటుంబాలు ఆశీర్వాదం లేదంటే దేవుని మాట వినకపోవడం. భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకరు, కొన్నిసార్లు అందరూ కూడా దేవుని మాటకు వినకపోవడం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కుటుంబాల్లో దేవుని మాటను పక్కన పెట్టేసి లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, లోక సంబంధమైన ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇది దేవుని వాక్యం అని తెలుసు, అలాగూ చేయకూడదని మనకు తెలుసు. అయినా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? ప్రక్కన పెట్టేసి మన సొంత ఆలోచన మనం నెరవేర్చుకుంటాం పిల్లారా. అలాగుంటే ఆ కుటుంబము వలన దేవునికి ఏమి రాదు, మహిమ కలుగదు. అందుకే ఏ కార్యము చేయాలన్నా మొదట ఎవరిని అడగాలి చెప్పండి? దేవుని అడగాలి. దేవుని వాక్యానికి ఒకవేళ ఆ కార్యము విరోధంగా ఉంటే ఆ కార్యము మనము చేయకూడదు. ఎందుకంటే మన కుటుంబం అంతా దేవుని వాక్య ప్రకారం వెళ్ళాలి. సో దేవుని వాక్య ప్రకారము కుటుంబము జీవించిన ఆ కుటుంబంలో అప్పుడప్పుడు ఏమొస్తాయి చెప్పండి? సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కొన్నిసార్లు బయట నుండి వస్తాయి, కొన్నిసార్లు ఆ సమస్యలు లోపల నుండే వస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ప్రభు ఉంటాడు గనుక ఆ సమస్యలు ఆయన పరిష్కరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగనగా. యేసు ప్రభు ఒకరోజు దోణిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. మన ఫిలాసఫీ ఏంటి? యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు కనుక ఏం రాకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా అన్నారా, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నాకెందుకు శోధనలు, నాకెందుకు కష్టాలు, నాకెందుకు అనారోగ్యము, నాకెందుకు బలహీనత, నాకెందుకు కోవిడ్ అని అనుకున్నారా? అనుకోలేదా? అబద్ధాలు ఆడకండి. ఎందుకు అనుకో కదా, నేను ప్రభువుని నమ్మకం నాకెందుకండి శోధన అంటావు. గమనించండి, యేసు ప్రభువు వారు ఆ దోణిలో ఉన్నా ఆ దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. కానీ గుడ్ న్యూస్ ఏంటి? ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నాడు కనుక ఆ తుఫానుని సద్దుమనిపాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పెళ్ళికి వెళ్ళాడు, గలిలే కానాలో పెళ్ళికి. అర్థమవుతుందా? ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కదా. మన ఫిలాసఫీ ఏంటి? యేసు ప్రభు పెళ్ళిలో ఉన్నాడు కానీ ఏం రాకూడదు, కొరత రాకూడదు, లోటు రాకూడదు. కానీ యేసు ప్రభు వారు ఉన్నా ఆ పెళ్ళిలో కొరత వచ్చింది. కానీ ప్రభు ఉన్నాడు కనుక ఆ కొరతను తీర్చాడు. దీని స్తోత్రం కలుగనుక. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబంలో ప్రభువు సంచారం చేస్తున్నాడా? నీ కుటుంబంలో ప్రభువు మాట నెగ్గుతుందా? కొన్నిసార్లు నీ భార్య, నీ భర్త, నీ పిల్లల మాట కంటే ఆయన మాటకు నీ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబంలో దీవెన ఉంటుందండి. అలా లేకపోతే నువ్వెంత సంపాదించినా ఆ కుటుంబంలో దీవెన ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రియులారా గమనించండి, డబ్బు కాదు మనకి సమాధానం తీసుకొచ్చేది. కొన్నిసార్లు కుటుంబాల్లో భర్త కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడతారు, లక్షలు తెచ్చుకుంటారు, కానీ ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. నేను అంటాను, ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం సమాధానం. ఆ సమాధానం ఇచ్చేది ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితానికి, నీ కుటుంబానికి ప్రభువు ముఖ్య కేంద్రంగా ఉండాలి. ఆయన మాట మీద నీ కుటుంబం కట్టబడాలి. రెండవదిగా ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలండి. ఏది బలమైన కుటుంబము అని అంటే ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆ ప్రేమ దైవికమైన ప్రేమ. దీన్ని అగాపే ప్రేమ అన్నాం. మన ఆత్మఫలములో ప్రేమ గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఇటువంటి ప్రేమ ఉండాలి. చూడండి, కొన్నిసార్లు కుటుంబం అన్న తర్వాత కొన్నిసార్లు చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకరి అభిప్రాయం వేరు, మరొకరి అభిప్రాయం వేరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి,
వారి అభిరుచులు వేరు, వారి ఆలోచన విధానం వేరు, వారు పెరిగిన వాతావరణం వేరు, వారి చదువులు వేరు, వారి యొక్క స్టేటస్ వేరు. అందుచేత అభిప్రాయాలు కూడా ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి సంతూర్ వాడి వచ్చింది అమ్మాయి. సంతూర్ అంటే సంతూర్ కాదు, వాళ్ళ ఇంట్లో సంతూర్ సోప్ వాడొచ్చింది. నీవు చిన్నప్పటి నుంచి లక్స్ సోప్ వాడుకున్నావు. ఓకే, ఆ అమ్మాయికి అది ఇష్టం, నీకు అమ్మాయికి సంతూరే ఇష్టం. అంటే సంతూర్ సోప్ అండి, సంతూర్ సోప్. ఓకే, సంతూర్ సోప్ ఇష్టం, నీకు లక్స్ ఇష్టం. ఇష్టాలు వేరుగా ఉంటాయి, కానీ దానికోసం సోపులు ఇచ్చి కొట్టించుకోకూడదు. నా లక్సే వాడాలి, నా సంతూరే వాడాలి. లెట్ హెర్ యూజ్ సంతూర్, యూ యూజ్ లక్స్. ఏమైపోయింది? మీకు అర్థమవుతుందా? లేదా ఇద్దరు మాట్లాడుకొని నేను ఇంతవరకు సంతూరే వాడాను, నేను ఇక ఏం వాడతాను? లక్సే వాడతానని ఆమె ఇటు మారచ్చు. లేకపోతే ఇతనైనా నేను లక్స్ వాడాను, మరి నువ్వు పెళ్లి చేసి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు వాడిన సోపే అనగా సంతూరు నేను వాడతాను, ఇటైనా రావచ్చు. వేరు వేరు వాతావరణాలు కనుక అభిప్రాయ భేదాలు ఉంటాయి. జాగ్రత్తగా, అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ ఏం రావాలి? ఏక మనసుకి రావాలి. చూడండి, నీవు అవతల వ్యక్తిని, నేను కేవలం భార్య భర్తల గురించి మాట్లాడుతున్నా. సో కుటుంబం అంతట్లో అవతల వ్యక్తిని కానీ నువ్వు ప్రేమిస్తే, కుటుంబంలో ఎవరైనా కానీ అవతల వ్యక్తి కానీ ప్రేమిస్తే, అవతల వారి కొరకు నువ్వు కొన్నిసార్లు తగ్గడానికి ఇష్టపడతావు. యేసుప్రభు అదే చేశాడు. ఆయన మన కోసం తగ్గించుకున్నాడు. మనం అర్హత కలిగిన వారమని కాదు, మనం యోగ్యత కలిగిన వారమని కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చూస్తే, మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము శత్రులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ వినండి, అందరూ వినండి, వినండి, వినండి. మనం ఎవరమై ఉన్నప్పుడు? బలహీనులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రులమై ఉన్నప్పుడు దేవుడు మనలను ఇది ఏ ప్రేమ అండి? చెప్పండి. దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ. కుటుంబాల్లో ఇటువంటి ప్రేమ ఉండాలి. ఆ కుటుంబంలో సాక్రిఫిషియల్ లవ్, ఆ కుటుంబంలో చిన్న చిన్న త్యాగాలు ఉండాలండి. స్వార్థం ఉండకూడదు, చిన్న చిన్న త్యాగాలు, సాక్రిఫైసెస్. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమలో ఏమున్నది? త్యాగం ఉన్నది, త్యాగం ఉన్నది. అది ఆయన మనకు చేసి చూపించాడు. కుటుంబాల్లో ప్రేమ ఇట్ షుడెంట్ బి లైక్ బికాస్ ఆఫ్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ స్పైట్ ఆఫ్. కుటుంబాల్లో ప్రేమ ఎలా ఉండాలంటే, నువ్వు అలా చేసావు కాబట్టి, నువ్వు మంచిదానివి కాబట్టి, నువ్వు కట్నం బాగా అందిస్తున్నారమ్మా, నువ్వు కట్నం బాగా తెచ్చావు కాబట్టి, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి, అందముగా ఉన్నావు కాబట్టి, చెప్పండి, అలా ప్రేమిస్తే అది అసలు సిసలైన ప్రేమ కాదు. అంటే ఏముంది దాంతో? నువ్వేం పెడుతున్నావు? కండిషన్ పెడుతున్నావు. కానీ దేవుని ప్రేమకి కండిషన్ లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. హల్లెలూయా. నువ్వు ఎలాగున్నా నేను ప్రేమిస్తున్నాను. మనల్ని ప్రేమించట్లేదండి దేవుడు. మనమేం గొప్పవాళ్ళమా? ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు ఆయన గాయాల్లో వేలు పెట్టి మళ్ళీ చూసాం, ఎన్నిసార్లు ఆయన గాయపరిచామో, ఎన్నిసార్లు ఆయన మాట వినలేదో, ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవించామో, అయినా కూడా ఏమంటున్నాడు? ఆయన తన 2 చేతులు చాపి మనం ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో భార్యాభర్తల మధ్య కూడా, తల్లిదండ్రులు పిల్లల మధ్య, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య ఈ ప్రేమ ఉండాలి. అన్కండిషనల్ లవ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూస్తే ప్రేమ గురించి అనేక నిర్వచనము అక్కడ మనం చూడొచ్చు. ఆల్రెడీ ఆత్మఫలం గురించి మనం నేర్చుకున్నాము. దీని గురించి ఎక్కువగా నేను వివరించదలుచుకోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ప్రేమ దీర్ఘకాలము సహించును. అంతా చదవద్దులేండి, నేను చదువుతాను, సమయమవుతుంది కనుక చూద్దాం. ప్రేమ, దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే, ప్రేమలో దీర్ఘకాలము సహించడం. సో కుటుంబాల్లో ప్రేమ ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? సహించుకోవాలి, దీర్ఘకాలం సహించుకోవాలి. మామూలు సహనం వేరు, కొంతమంది ఇంకెంతకాలం అండి భరించాలి దీన్ని అనుకోడు. ప్రభు భరించడం లేదా? దీర్ఘకాలము సహించాలి, దయ చూపించాలి. ఆ ప్రేమలో దయ ఉంటుందండి. కుటుంబంలో కఠినులుగా ఉండకూడదు, మూర్ఖులుగా ఉండకూడదు, మొండోలుగా ఉండకూడదు. కొద్దో గొప్ప ఏముండాలా? చెప్పండి. దయ.
దయ, కనికరము ఉండాలి. ఓకే, ప్రేమ మత్సరపడదు. కుటుంబాల్లో అసూయ ఉండకూడదండి. నేను చెప్తున్నా, అంత్యదినాల్లో ఏమైపోయింది, కుటుంబాల్లో కూడా ఏమొచ్చింది? అసూయ కదా. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అసూయ. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ప్రేమలో అమర్యాద ఉండదు. అమర్యాద ఉండకూడదు. నీ భార్యతో, నీ భర్తతో రూడ్గా బిహేవ్ చేయకూడదు. కొంత బిహేవియర్ చాలా రూడ్గా ఉంటుంది. రూడ్ అంటే ఏంటి? అది రోడ్డు అనుకున్నారు. రూడ్ అంటే చాలా, తెలుగులో రూడ్ చాలా కఠినముగా కొంతమంది ప్రవర్తన, హార్డ్ అనమాట. హార్డ్ వర్డ్. ఏం చెప్పిన అలాగే అంటే ఏది చెప్పిన అలాగే చెప్తారు, మాట్లాడిన అలాగే చెప్తారు కదా. అన్నం వడ్డించిన అలాగే వడ్డిస్తారు. ప్లేట్ మీద అన్నం వేసి ఇసిరియడమే, అది తింటేదే లేదా. కొంత రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. మరి మీ కుటుంబాలు ఎలా నాకు చెప్పలేదమ్మా, ఎవరు మామూలు చెప్పేస్తున్నాను. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మరి తగులు ఆడుకోకండి, ఎవరైనా చెప్పారు నాకు. ఎవరు కుటుంబాలు జరిగేవి చెప్తాను. చాలా రఫ్ అండ్ టఫ్. కుటుంబ సంబంధాల్లో దయ ఉండాలండి, దయ ఉండాలి, కొద్ది గొప్ప కనికరం ఉండాలి, దయ చూపించను. ఇంకేమైనా అమర్యాద ఉండదు. తర్వాత స్వప్రయోజనమును విచారించుకోదు. కుటుంబాల్లో స్వప్రయోజనం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. కానీ చాలా విచారకరమైన సంగతి, కుటుంబాల్లోనికి ఇది వచ్చింది. ఏది వచ్చింది? స్వార్థం, స్వప్రయోజనం. ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఇది వచ్చింది. నేను బాగోవాలి, ఆమె ఎలాగున్నా పర్లేదు, ఆమె బాగోవాలి, నేను అతను ఎలాగున్నా పర్వాలేదు. త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారం మనసులో ఉంచుకొనదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు లేదు అపకారం చేశారట. ఏంటంటే అప్పట్లో 1,00,000 రూపాయలు కట్నం ఇస్తానన్నారట. 50,000 ఇచ్చి ఇవ్వలేదట. ఇప్పటికి వాళ్ళ పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలు అయినా ఇంకా మీ నాన్నలు ఎలా చేసి చూసావు, 50,000 నాకు ఎగ్గొట్టారు. ఆవిడ ఫిలాసఫీ ఏంటంటే 50,000 కర్మ అండి, బంగారంలో నన్నే మీకు ఇచ్చారు. అయినా అర్థం కాదు మనోడికి. ఓ నాకు బంగారం సంగారం వద్దు, నాకేం కావాలా? 50,000 కావాలి కదా. ఎప్పుడో ఏదో చిన్న అపకారం, ఎప్పుడో ఏదో చిన్న ఏమంటారు మిస్అండర్స్టాండ్, దాన్ని అలాగా కొంతమంది భలేగా ఉంటారండి. కుటుంబం భలేగా అంటే మనం మెచ్చుకోవట్లేదు సుమా, అలాగ తవ్వుకుంటా ఉంటారు. అప్పుడు అన్నావు, ఇప్పుడు అన్నావు, మళ్ళా పడుకునే ముందు కూడా జ్ఞాపకం చేసి మరీ పడుకుంటారు. ఎందుకంటే అవతల నిద్ర ఉండకూడదు కదా, టార్గెట్ ఇది కదా. అప్పుడు అన్నావు పాప, మా రాత్రి అంతా ఆవిడ ఏడ్చుకొని అలాగ ఉండాలి. అలాగే భర్త విషయంలో కూడా అపకారం మనసులో ఉంచుకోకూడదు. అది దైవికమైన ప్రేమ. ఇంకేమన్నాడు? అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ తాలుకొని దాన్ని కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఇది దైవికమైన ప్రేమ. సో కుటుంబములలో అటువంటి ప్రేమ ఉండాలి. సాక్రిఫిషియల్ లవ్ ఉండాలి, త్యాగం చేసే మనసు ఉండాలి, ప్రేమ. మూడవదిగా కుటుంబంలో ఐక్యత ఉండాలి. బలమైన కుటుంబం అంటే ఏంటో చూస్తున్నాం. ఒకటి, బలమైన కుటుంబము దేవుడు కేంద్రంగా, దేవుని వాక్యమే కేంద్రంగా, దేవుని మహింపరిచే కుటుంబముగా, దేవుని సన్నిధిలో ఉండే కుటుంబంగా కుటుంబం. రెండవది, ఏ కుటుంబంలో అయితే దైవికమైన ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం ఆత్మీయమైన. మూడవదిగా ఆ కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యత ప్లస్ యూనిటీ అండ్ పీస్. మరొక ఎందుకు వేరు చేయలేమంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెబుతూ కింద 3 వచనాలు అంటాడు, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవనం ఉండవలనని యెహోవా ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా దాని కొరకు వేరే మనం ఏం చేయవసరం లేదు. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కానీ ఈరోజు సాతాను ఏం చేస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తున్నాడు. కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తున్నాడు. గమనించండి, సాతాను టార్గెట్ ఏంటి మీకు అర్థమే చెప్పాలి. ప్రవేమనడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలు. అంటే సాతాను ఇప్పుడు కూడా దేనికి వ్యతిరేకంగా చెప్పండి, అర్థమైతే సంఘమును పాడు చేయాలని ప్రయత్నిస్తాడు. అంటే సంఘం అంతటిని జాగ్రత్త వినాలి, సంఘం అంతటిని సాతానేమీ చేయలేక చెప్పండి, అర్థమైతే
ఒక్కొక్క కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. అర్థమైందా? ఆవులన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు పులి ఏమీ చేయలేకపోయింది. అంచేత ఒక్కొక్క ఆవు మీద చెప్పండి దాడి చేసి వారి మధ్య ఐక్యతను పాడు చేస్తే అవి నాశనం అయిపోయాయి. పిల్లరా, అపవాదైన సాతాను ఎవరిని మింగుదనని గర్జించడం వల్లే వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అనేకమైన కుటుంబాలు దేవుని వాక్య ప్రకారం లేవండి, అపవాదికి చోటు ఇచ్చేశారు. పిల్లరా, అపవాదిని ఏం చేయాలి? కలెక్టివ్గా ఎదిరించాలి. ఐకమత్యంతో అపవాదిని ఎదిరించాలి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తే వెంటనే సెటరేట్ చేసుకోవాలి. రాత్రి వారు నిద్రపోవడానికి ముందే వారు కలిసి మాట్లాడుకొని అనుకోవాలి, ఇది ఎవరి పని? చెప్పండి, ఎవరి పని? సాతాను పని. లేకపోతే ఎంతవరకు మంచిదానిగా ఉండేవాడు, ఏంటి ఇలా మాట్లాడావు, మంచిదానిగా ఉండేది ఎందుకు ఇలాగయ్యావు, లేదా ఎంతవరకు నువ్వు మంచిగా ఉండేవాడు ఎందుకు ఇలాగయ్యావు, ఇది ఎవరి పని? సాతాను పని. లెట్ us pray together. మనం కలిసి ఏం చేద్దాము? చెప్పండి, ప్రార్థన చేద్దాం. గమనించండి, సాతాను దేనికి భయపడ్డండి, కానీ ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు సాతాను అక్కడ ఉండలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చిన్న మాట తత్తరపడినప్పుడే వెంటనే సర్దుకోవాలి, మనం వెంటనే తగ్గాలి, మనం వెంటనే వెనక్కి వెళ్ళాలి, వెంటనే క్షమాపణ అడగాలి, వాటిని మర్చిపోవాలి, మళ్ళా కలిసి రావాలి. గమనించండి, ఏ భార్య భర్తలు కూడా వేరుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఐక్యపరచలేదు, మీరు ఎప్పుడు కలిసి ఉండాలని దేవుడు ఐక్యపరిచాడు. సాతాను మిమ్మల్ని వేరుపరచాలని రకరకాలుగా ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. కానీ అపవాదికి చోటివ్వద్దు. అపవాదిని ఏం చేయండి? ఎదిరించండి. దేవుని స్తోత్రం కలుగునుగా. నాలుగవది ప్రియులారా, గాడ్లీ ఆర్డర్ ఉండాలి కుటుంబంలో. ఒకటి గాడ్ సెంట్రిక్, క్రైస్ట్ సెంట్రిక్. ఆ కుటుంబంలో క్రైస్తుని కేంద్రంగా ఉండాలి. రెండవది, ఆ కుటుంబంలో గాడ్స్ లవ్ ఉండాలి, దైవికమైన ప్రేమ ఉండాలి. మూడవది, ఆ కుటుంబంలో గాడ్ గివెన్ యూనిటీ ఉండాలి. ఆ కుటుంబంలో సమాధానము, ఐక్యత ఉండాలి, గాడ్స్ పీస్ ఉండాలి ఆ కుటుంబంలో. నాలుగవది, ఆ కుటుంబంలో గాడ్స్ ఆర్డర్ ఉండాలి. ఏముండాలండి? దేవుని క్రమం ఉండాలి. చూడండి, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకునే వ్యక్తి డిజైన్ చేసుకుంటాడు ఆ ఇంటిని కదా, అంతేనమ్మా? మీరు ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండాలో మీ మైండ్లో ఒక ఆలోచన, 100 ఇల్లు చూస్తారేమో, 100 ఇల్లు చూస్తారేమో. ఆ ఇల్లు ఇలాగ ఉండాలి, బెడ్రూమ్ ఇలాగ ఉండాలి, హాల్ ఇలాగ ఉండాలి, కిచెన్ ఇలాగ ఉండాలి, అదంతా మైండ్లో పెట్టుకొని కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొమ్మ ఒక పేపర్ తీసుకొని దాని పిక్చర్ వేసి దాన్ని బిల్డర్కి ఇస్తారు, లేదా కాంట్రాక్టర్కి ఇస్తారు, లేదా కొంతమంది ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఇంజనీరే ప్లాన్ చేసేస్తాడు. ఆ ఇంజనీర్ వేసిన ప్లాన్ మీకు చూపిస్తాడు, అది మీకు నచ్చుతుంది. ఆ ప్లాన్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? చెప్పండి, కాంట్రాక్టర్కి ఇస్తారు, లేదా కట్టే బిల్డర్కి లేదా మేస్త్రికి ఇస్తారు. ఆ మేస్త్రి దానికి అనుగుణంగా కడతాడు. మీరు సంవత్సరం అయింది, ఆ డబ్బు ఇచ్చారు, ప్లాన్ ఇచ్చారు, కట్టమని చెప్పేసి ఊరు వెళ్ళిపోయి, ఊరంటే చాలా దూరం వెళ్ళిపోయారు. సంవత్సరం తర్వాత ఆ ఇల్లు కట్టిన ఆ ఇల్లు ఎలా కట్టబడుతుంది? సంవత్సరం 6 మాసాలు అనుకోండి, పోనీ 6 మాసాల తర్వాత ఆ ఇల్లు ఎలా ఉందో లేకపోతే ఎలా కట్టారో చూడడానికి వచ్చేటప్పటికి మీరు అనుకున్నట్టు ఇల్లు లేదు. మీకు అర్థమవుతుందా? బెడ్రూమ్ చిన్నది ఉంది, మీరేమనుకున్నారు? హాల్ వంటగది ఎంత ఉంది, మీరేమనుకున్నారు? హాల్ పెద్దది ఉండాలనుకో. కిచెన్ ఏమో హాల్ అంత ఉంది. మీకు అర్థమవుతుందా? లేదా బెడ్రూమ్ చిన్నదిగా ఉంది, లేదా వాష్రూమ్ ఎంట్రన్స్లో పెట్టాడు. మీ పాయింట్ అర్థమవుతుందా? అప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఎందుకు? కష్టపడి సంపాదించిన డబ్బు మంచిగా ఇల్లు కట్టమని నీకు ఇస్తే ఏంటో ఎలా చేస్తావు అని చాలా బాధపడతారు. అవునా కాదా? అంటే మీరు అనుకున్నట్టు మీ ఇల్లు లేకపోతే మీకు ఎంత బాధ ఉంటుందో. దేవుడు నిర్ణయించాడు ఈ డిజైన్. ఒక కుటుంబం ఎలా ఉండాలని దేవుడు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ని మనం నిర్వహించకపోతే, ఆ ప్లాన్ ప్రకారము, ఆ డిజైన్ ప్రకారము మన కుటుంబం ఉండకపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఈ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఈ కుటుంబము దేవుడు అనుకున్నట్టు లేకపోతే చెప్పండి, దాని ప్రభావం దేని మీద? సంఘము మీద. కుటుంబాలు దేవుడు అనుకున్నట్టు లేకపోతే సంఘము కూడా చెప్పండి దేవుడు అనుకున్నట్టు ఉండదు. దేవుని ఒక చిత్తం ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను ఎవరు నెరవేర్చాలి?
మనం నెరవేర్చాలి. గమనించండి, చాలామంది అంటారు అంత దేవుని చిత్తమేనని అంటారు. అంత దేవుని చిత్తం ఎలాగవుతుంది? దేవుని చిత్తాన్ని నీవు చేయాలి. ఆ మధ్యలో ఒక ఆయన తన కుమారునికి అన్యురాలనిచ్చి వివాహం చేశారు. అంటే చాలా కాలం అయిపోయిందిలేండి. అన్యురాలు చేస్తే నాన్నగారు అడిగారు, పాస్టర్ గారు అడిగారమ్మా, ఏమండి అలా చేశారంటే అంత దేవుని చిత్తమేనండి అని పొరగోకు. ఇటు అంత దేవుని చిత్తమా? దేవుని చిత్తంలో అది లేదే. అన్యురాలను వివాహం చేసుకోవడం దేవుని చిత్తంలో లేదే. అది ఎవరు చేశారు? అది ఎవరి చిత్తమో చెప్పండి. మీ చిత్తం, అది మీ ఆలోచన. దేవుని ఆలోచన అలాగ లేదు. మీకు అర్థమవుతుందా? అలాగే కుటుంబము కూడా ప్రియులారా దేవుని చిత్త ప్రకారమే జరిగింది. అందుకే అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న తన తండ్రి చిత్త ప్రకారము, చెప్పండి, చిత్త ప్రకారము చేయువాడు. ఎవరు చేయాలి? జరిగిందంతా దేవుని చిత్తం కాదు. గమనించండి, దేవుని చిత్తమును మాత్రము నీవు చెప్పండి జరిగించాలి. ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఆ పరిస్థితి లేదంటే కుటుంబాలు దేవుని చిత్త ప్రకారము లేవు, ఆయన డిజైన్ ప్రకారం లేవు, ఆయన ఆర్డర్ ప్రకారం లేవు. అసలు వాట్ ఈస్ గాడ్స్ బేసిక్ డిజైన్? అసలు దేవుని యొక్క ప్రణాళిక ఆర్డర్ ఏంటో మనం ఇందాక చదివిన లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చూడదు. ఇది ప్రభువు యొక్క క్రమం. ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఆ కుటుంబంలో వ్యక్తులు ఎలా ఉండాలి అని చెబుతూ మొదటిగా స్త్రీలకు చెప్తా ఉన్నాడు. కుటుంబంలో స్త్రీలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో చెప్పండి. అలాగుంటేనే ఆ కుటుంబము దీవెనకరంగా, సంతోషంగా, బలంగా ఉంటుంది. దేవుడు ఎలాగనుకున్నాడు? ఒక కుటుంబాన్ని డిజైన్ చేసినప్పుడు ఆ కుటుంబములో స్త్రీ ఎలా ఉండాలో ఆయన అనుకున్నాడు. అది ఆయన డిజైన్. అర్థమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు. స్త్రీలు అక్కడ ఏమని చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవుని డిజైన్ ఇది. నేనెందుకంటే లోబడాలంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని క్రమమునకు వ్యతిరేకంగా పనిచేస్తావు. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, అంతే. స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు ప్రభువునకు వలె లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూడండి, సంఘము, అందరూ విన్నారా? ముఖ్యంగా స్త్రీలు, సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ భర్తలకు, తమ పురుషులకు లోబడి ఉండు. సో దేవుని డిజైన్ ఏంటి స్త్రీల విషయంలో? అందరూ చెప్పాలి. స్త్రీలు చెప్పండి. ముఖ్యంగా దేవుడు ఎలాగ అనుకుంటున్నాడు కుటుంబంలో స్త్రీలు ఎలాగ ఉండాలనుకుంటున్నాడు? చెప్పడానికి మనసు రావట్లేదా? మనసు రాదు. ఎందుకు వస్తుంది? ఏమన్నాడు? అది దేవుని డిజైన్. కొంతమంది మనసు రావట్లేదు, అందుకు కామ్గా ఉన్నారు. పాస్టర్ గారు అలాగే చెప్తారులే. నేను చెప్పిన మాట కాదండి బాబు, ఎవరు చెప్పిన మాట? దిస్ ఈజ్ గాడ్స్ డిజైన్, అంతే. ఎందుకు లోబడాలి అనకూడదు. సంగమునకు క్రీస్తు శిరస్సు ఉన్నలాగున ప్రతి భార్యకు తన భర్త హెడ్. హెడ్ లేకపోతే ఇంకా అయిపోయింది కదా. శిరస్సు, హ్యూమన్ బాడీ తీసుకోండి. ఈ శిరస్సు, ఈ తల లేకపోతే విలువ ఉందా? దేవుడు అలా నియమించాడండి. భర్తను కుటుంబానికి శిరస్సుగా పెట్టాడు. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వైఫ్ ఈజ్ నాట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే అలా ఉండకూడదు. నేను చెప్పలేదు, మళ్ళీ నా మీద కోప్పడతాను. ద హస్బెండ్ షుడ్ లీడ్ ద ఫ్యామిలీ. ద హస్బెండ్ షుడ్ గైడ్ ద ఫ్యామిలీ. సంఘానికి శిరస్సు క్రీస్తు ఎలాగో కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్త. అందుకే భర్తలకు లోబడి ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఇట్స్ నాట్ సెలెక్టివ్ ఒబీడియన్స్. భర్తలకు లోబడి ఉండాలని అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాటలు మనం అక్కడ చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన.
నీ భర్త అన్యుడు, నీ భర్త దేవుని ఎరిగినవాడు, నీ భర్త దేవునికి లోబడినవాడు, నీ భర్తకు యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ నీవు నమ్ముకున్నావు. అక్కడ అంటాడు, నీ ప్రవర్తన వలన నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే భార్య యొక్క ప్రవర్తన, ఏ ప్రవర్తన మీకు అర్థం? ఏ ప్రవర్తన? విధేయతతో కూడిన ప్రవర్తన. కొన్నిసార్లు నీ భర్త అన్యుడు కావచ్చు, నీ భర్త దేవుని ఎరిగినవాడు కాకపోవచ్చు. నీ భర్త కొన్నిసార్లు త్రాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, హూ ఎవర్ హీ ఈస్, బికాజ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే నీ భర్తకు నీవు లోబడి ఉంటే ఆ పవిత్ర ప్రవర్తన చూచి అంటాడు, వాక్యము లేకుండగానే నీ భర్తను నీవు రాబట్టుకోవచ్చు. అందుకే అంటాడు చూడండి, వాక్యం లేకుండగానే తమ భార్యను నడవడి వలన రాబట్టు. తర్వాత అంటాడు, జడలో అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే దాని అర్థము, పై అలంకారానికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వక అంతరంగ అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏంటి అంతరంగ అలంకారం? 4వ వచనంలో సాధువైనట్టు, విన్నారమ్మా? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువైనది. పై అలంకారము కాదండి, అంతరంగ అలంకారం. చాలామంది భార్యలు లేదా స్త్రీలు పై అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేను అంటాను, డోంట్ వేస్ట్ మచ్ మనీ ఆన్ యువర్ అవుట్వర్డ్ బ్యూటీ. మంచిగా ఉండడం మంచిదే, అందంగా ఉండడం మంచిదే, అలంకరించుకోవడం తప్పేమీ కాదు. కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన, అంటే మనుషులు పోల్చుకోలేనంత. అర్థమవుతుంది? కొంతమంది అవుతున్నారు, కొంతమంది చాలా సీరియస్గా ఉన్నారు. నేనేం అనలేదమ్మా, వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అంటే ఎంత ప్రాధాన్యత అంటే కొన్నిసార్లు పోల్చుకోలేము. అలేనా వీళ్ళు అంటే మారిపోయింది, మొత్తం అంతా మారిపోయింది. దేవుడు అలా గమనించ, ఒకవేళ అలాగే ఉండాలంటే దేవుడు అలాగే పుట్టించేవాడు కాదండి. అవునా కాదా? మరి ఎందుకు మరి ఎక్స్ట్రాలు? ఓకే, మరి మీరు నన్ను తిట్టుకుంటారు, అందుకే అక్కడ ఆపేస్తున్నాను. వెలుపటి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. దానికోసం అనవసరంగా నీ భర్త డబ్బులన్నీ, మనకు ఆయన ఏడుతున్నాడు, అలాగే ఎంత కష్టపడుతున్నా అంత దానికి వెళ్ళిపోతుందండి. అలాగని ఉత్తర సరదా చెప్తున్నానండి, ఎవరు ఆడలేదు కానీ. ఓకే, అటువలే అది దేవుని దృష్టికి విలువైనది. ఏది? సాధువైనట్టు, మృదువైనట్టు. అది అలంకారం, పై అలంకారం కాదు. నీ భర్తతో నువ్వు మాట్లాడే విధానం ఎలా మాట్లాడాలి? అక్కడ ఉందండి, నా మొహం చూస్తే అక్కడే ఉంది. సాధువైన భార్యలు భర్తలతో మాట్లాడినప్పుడు చాలా ఎలా మాట్లాడాలి? సాధువు. ఎందుకండి అంత కోపమో? కొన్ని కుటుంబాల భర్తలతో ఎలా మాట్లాడతారంటే, హే అంటారు. ఎవరిని? హే ఇట్రా. కొంతమందికి వెళ్తే ఇట్రా అంటే నేను ఎవరు పిల్లోడిని అనుకోండి, పిల్లోడిని కాదు, అలా ఆయన అలా చేయి కట్టుకుని ఏమే రివర్స్ అన్నమాట. రోల్స్ రివర్స్ అయిపోయాయి. భర్త అలాగా ఉండాలి, భార్య అలాగా ఉండాలి. కానీ భార్య మాట అంటే భర్త కడుకడు. చెప్పను కదా, కొన్ని ఉదాహరణలు చెప్తే చాలా ఇబ్బందిగా ఉండి చెప్పను. అది కాదండి, భార్య యొక్క స్వభావం, అంతరంగ స్వభావం సాధువైనట్టు, మృదువైనట్టు మాట్లాడే విధానం, డీలింగ్స్ కదా. భర్త ఉద్యోగం నుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడే విధానం, ముందు వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, ముందు జీతం అడక్కండి, ముందు నీళ్ళు ఇవ్వండి, మజ్జిగ కదా కూర్చోబెట్టి అప్పుడు చక్కగా జీతం వచ్చిందండి, పొరపాటున రాలేదంటే మళ్ళీ రెచ్చిపోకండి. సాధువైన, మృదువైన. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణము భార్య యొక్క ఏమంటాము కఠినత్వం, ఆ మాట్లాడే విధానం. హస్బెండ్ ఈజ్ యువర్ హెడ్, భర్త నీకు శిరస్సు. అందుకే చాలాసార్లు చెప్తాను, నీ భర్తను తృణీకరించి మాట్లాడద్దు. భర్త విలువ, భర్తను కోల్పోయిన వారిని అడగండి. ఒకసారి భర్తను కోల్పోయిన వారిని అడగండి.
కొన్నిసార్లు భర్తని చాలా తక్కువగా చూసే స్త్రీలు ఉంటారు. అమ్మ మీరందరూ మంచోళ్ళమ్మ, సీరియస్ అయిపోకండి, మీరందరూ మంచోలే, కానీ మామూలు సాధారణంగా సమాజంలో జరిగేది చెప్తా ఉన్నాను. ఒక మీరు అలాగుంటే మీరు కూడా మార్చుకోవాలి. భర్త పోయిన వారిని అడగండి, భర్త విలువ తెలుస్తుంది, వారిని అడగండి. కొంచెం చాలామంది భర్తను చాలా చులకనగా, చాలా చీప్గా చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు భర్త జీతం తక్కువైనా, భర్త కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంత స్థిరమైనది బలమైనది కాకపోయినా భర్త భర్తే. ఎందుకంటే దేవుడు ఆ భర్తను నీకు శిరస్సుగా పెట్టాడు. దీని స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. భర్తకు కావలసింది రెండండి, ఒకటి తిండి, రెండు రెస్పెక్ట్, అంతే, ఇంకేం అవసరం లేదు భర్తకి. అదే అంటే గౌరవం. అందుకే ఒకరు తాగుబోతు భర్త అయినా కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ అంటాడు, అంతే. నాకేమి రెస్పెక్ట్, తాగిస్ అంటే రెస్పెక్ట్, నిజానికి అంటే రెస్పెక్ట్ చేయి. కుటుంబం గురించి మాట్లాడే చాలా మంచిగా ఉంటుంది కదా, ఎంతగానో చెప్తే బోళ్ళు చెప్పచ్చు. తాగుబోతుడిగానే ఉండాలా, రెస్పెక్ట్. ఓకే, అయినా బైబిల్ చెప్తుంది భర్తకి ఇవ్వాల్సిన స్థానము, గౌరవం వారికి ఇవ్వాలంటే. సాధువైన మృదువైన స్వభావం. ఓకే, ఇంకా మా భార్య గురించి భర్తల గురించి చెప్పడం వదిలేస్తాను అనుకోండి, నాకు అయిపోతుంది. వాళ్ళ గురించి కూడా చెప్తాను తర్వాత. ఓకే, సాధువైనటి మృదువైనటి స్వభావం మీకు అంతరంగా అలంకారముగా స్వభావం కలిగి ఉండండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. దేని చేత? బంగారు నగల చేత, మరొకటి చేత కాదు, లోబడుట అనే స్వభావం చేత తమ్మును తాము ఏం చేశారంట? అలంకరించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచింది? చెప్పండి, ఏమని పిలిచింది? కొంతమంది మాట రావట్లేదు, చెప్పండి ఏమని? యజమానుడు. బా, కొంతమంది యజమానుడు అవసరం లేదండి, ఒరై అని పిలకపోతే చాలండి బాబు. యజమానుడు. హౌ దే రెస్పెక్టెడ్ దేర్ హస్బెండ్స్ అంటాడు. యజమానుడు అని పిలుచొచ్చు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమును బెదరక ఎడలా ఆమెకు పిల్లలకు దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక అతను, ఆయన పేరు అబ్రహాం గారు, అలా ఆవిడ పేరు శారా. అడిగా శారా అన్నాడట, ఆమె వెంటనే ఎరా అన్నదండి. ఈయన అలా పిలిచాడు పాప, ఆమె అలా పిలిచిందండి. కొన్ని కుటుంబాల్లో ఈ సంభాషణ చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు నిజంగా భార్య భర్తలు అలా టామ్ అండ్ జెర్రీ అనిపిస్తుంది. కొంతమంది ఎలాగ ఉంటారంటే చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ చూసి పెద్ద అయిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. అదే కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. భార్య భర్తలు ఎనిమీస్ కాదండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భార్య భర్తలు ఎవరు కాదు? శత్రువులు కాదు. భార్య భర్తలు దే ఆర్ కంపానియన్స్, ఒకరికి ఒకరు సహకారులు. అందుకే దేవుడు నిన్ను, అతనిని లేదా నిన్ను, ఆమెను దేవుడు ఎవరు జతపరిచారండి? దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు, చివరికి వారు కూడా వేరు కాకూడదు. మళ్ళీ ఇది ఒక హెచ్చరిక తీసుకోండి. మీ సొంత ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ఏ భార్య భర్తలు ఎప్పుడూ కూడా విడదీసే ప్రయత్నమో చేయకండి. పెద్దలకు చెప్తున్న మాట, ఎందుకంటే దేవుడు వారిని చెప్పండి జతపరిచాడు. వారిని వేరు చేయడం అనేది మహాపాపం. ఇఫ్ దే ఆర్ గుడ్, లెట్ దమ్ బి గుడ్, లెట్ దమ్ లీడ్ దేర్ లైఫ్. మీరు ఒకవేళ పక్కకున్నా పర్లేదు, కానీ వారిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు దేవుడు. అందుకని సాటి అయినా సహా. ఓకే, రెండవదిగా భర్తలకు చెప్తుంటాడు, పురుషులారా మీ భర్తలను మీ భార్యలను ప్రేమించండి. కింద వచ్చిన అంటాడు, భార్యలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తను ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వాళ్ళ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పురుషులకు చెప్తా ఉన్నాడు, భార్య ఒక పని మనిషి కాదు,
భార్య ఒక యంత్రము కాదు, భార్య నీకు సాటి అయిన సహాయంగా వచ్చింది. ఆ మధ్యలో ఒక ఎవరో వచ్చి పెళ్లి పాస్టర్ గారండి పెళ్లి సంబంధం చూడండి, మా అమ్మ పనులు చేసుకోలేకపోతుంది. ఇదేంటో పనులు చేసుకోకపోతే పని చూడాలి అనాలి. కానీ అంటే అర్థం ఏంటి? భార్య వస్తే ఏం చేయడానికి? పని చేయడానికి. ఓకే, పని చేయాలి తప్పనిసరిగా. ప్రతి భార్య ఇంట్లో పని చేయాలి. మీరు 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూస్తే ఆమె పని ఎంత పని చేస్తుందో అక్కడ పని చేసే స్త్రీకి ఘనత అండి. ఇళ్లలో ఏ పని చేయకుండా వారికి ఘనత రాదు. డూ సంథింగ్ ఇన్ ద హౌసెస్. కుటుంబంలో ఏదో పని చేయాలి. కానీ పని చేయుట కొరకే ఆమెను పెళ్ళి చేసుకోలేదు. ఆమె ఒక మనిషి, ఆమె దేవుని స్వరూపము, ఆమె సాటి అయిన సహాయము, ఆమె సూటబుల్ హెల్పర్. ఆమె నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నీకు సహాయం చేయడానికి దేవుడే ఆమెను పంపించాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఆమెను నువ్వు ప్రేమించాలి అంటాడు. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు ప్రేమించాలి. సంఘం అన్న తర్వాత సంఘంలో లోపాలు లేవా? సంఘములో సమస్యలు లేవా? సంఘములో బలహీనులు లేరా? ఉన్నారు. అయినా క్రీస్తు సంఘమును ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. అంచేత ప్రతి భర్త తన భార్యను క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమించాలి అంటాడు. ఇంకా కింద వచనాల్లో ఆమె నీ సొంత శరీరమును ప్రేమించినట్లు ప్రేమించాలి. సో కొంచెం మనం ఆలోచిస్తే అన్నాడు క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. సాక్రిఫైస్. నిజానికి భార్యలు ఎంత సాక్రిఫైస్ చేసి నీ దగ్గరకు వస్తారో. ఉదాహరణకి 25 సంవత్సరాల వయసులో ఆమెకు నీతో వివాహం అయితే 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన అమ్మాయి, ముక్కు మొహం తెలియదు, ఎవరు ఒక్కసారి చూసింది సంబంధానికి వెళ్ళినప్పుడు. కనీసం నీ ముక్కుని సరిగ్గా చూడలేదు, నీ కళ్ళుని సరిగ్గా చూడలేదు. అమ్మా నాన్న చెప్పారు ఆడు బాగుంటాడు అని వెంటనే చెప్పండి వచ్చింది. షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. తన తల్లిదండ్రులు విడిచింది, తన ఇంటిని విడిచింది, తన సౌఖ్యాన్ని విడిచింది. నీవెవరో పూర్తిగా అవగాహన లేకముందే నీ వద్దకు వచ్చింది ఆమె. పురుషులకు అంటున్నాడు. అంచేత నీవు కూడా నిన్ను నీవు ఆమె కొరకు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. సాక్రిఫైస్. క్రీస్తు సంఘమునకు ఎలాగైతే సాక్రిఫైస్ చేసుకున్నాడో తన ప్రాణాన్ని, చివరికి అవసరమైతే భార్య కొరకు ఏమి ఇవ్వగలగాలి చెప్పండి? ప్రాణం ఇచ్చేటంత. కానీ సమాజంలో ప్రాణం ఇవ్వడం కాదుగా ప్రాణము తీస్తున్నారు. కానీ అంటాడు పురుషులు భర్తలు ప్రాణం ఇచ్చిన ప్రేమ. తర్వాత కింద వచనాల్లో తన సొంత శరీరం 28 వచనం అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబదు. నీ శరీరం ఎంతగా ప్రేమించుకుంటావు? నీ శరీరాన్ని ఎప్పుడు గాయపరుచుకోవు. నీ శరీరం ఎప్పుడు గాయపరుచుకుంటారు ఎవరైనా? ఒకవేళ ఎవరైనా తన సొంత శరీరమును గాయపరుచుకుంటే వారిని ఏమంటారు చెప్పండి గట్టిగా? పిచ్చోళ్ళు అంటారు. అంతేనా? నీ సొంత శరీరం ఎవరు? నీ సొంత శరీరం ఎవరు? అక్కడ ఏమన్నాడు? నీ భార్య. నీ భార్య నీ సొంత శరీరం. అంచేత నీ భార్యని ఇప్పుడు కూడా కొట్టకూడదు. అది బైబిల్లో చెప్పిన మాట. కొట్టకూడదు. తన సొంత శరీరమును ఎవరు కూడా గాయపరుచుకోరు. నీ సొంత శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అంత ప్రేమించాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-16 వచనాలు ఒకసారి చూద్దామండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14-16 వచనాలు. ఇది దేవుని యొక్క క్రమం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-16 వచనాలు. అది ఎందుకని మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య చూడండి. ఒకవేళ యవ్వన కాలమున నువ్వెవరినైతే పెండ్లి చేసుకున్నావో ఆమెను గాని నువ్వు అన్యాయముగా విసర్జించిన ఎడల నీ భార్య పక్షమున చూడసారా, నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి ఆయను. అమ్మో చూసారంటే నీ భార్యను ఎప్పుడూ కూడా నువ్వేం చేయకూడదు? పరిత్యజించకూడదు, విడిచిపెట్టకూడదు, విసర్జించకూడదు, తృణీకరించకూడదు. ఒకవేళ నీ భార్యను అన్యాయముగా నీ విసర్జించే గనక దేవుడు ఎవరి పక్షం అయిపోతాడంట?
అర్థమవుతుందా? దేవుడు నీ భార్య పక్షం అయిపోయి నీకు వ్యతిరేకంగా ఉంటాడు. చూసారా, భార్యల విషయంలో పురుషులు ఎంత నమ్మకంగా ఉండాలో. కింద వచనాలు చూడండి, చదవమా. అది నీకు తోటిదై, అది నీకు తోటిదై, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీవు చేసిన నిబంధనకు ఆమె కూడా పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యజ్ఞము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో, యవ్వనమున పెండ్లి చేసుకుని నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. చాలా పెద్ద మాటలు వాడారు అక్కడ కదా. విశ్వాసఘాతకులై ఉండకండి. నిన్ను నమ్మి ఆమె నీ వద్దకు వచ్చినప్పుడు ఆమె విషయంలో విశ్వాసఘాతకురాలై ఉండకూడదు. నీ భార్యను కంటే ఎవరిని ప్రేమించకూడదు. నీ భార్య కంటే ఇంకెవరికి స్థానం ఇవ్వకూడదు. ఈరోజు అవే ఎక్కువ లోకంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఆమె విషయంలో నువ్వు ఎలా ఉండకూడదు? విశ్వాసఘాతకురాలు ఉండకూడదు. ఈవెన్ అక్రమముగా, అపవిత్రముగా నీ భార్య కాకుండా మరొక స్త్రీతో అపవిత్రమైన సంభాషణ కూడా చేయకూడదు. ఇది పాపం. నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు చేస్తున్నవన్నీ నీ భార్యకు తెలియకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు వాళ్ళ పక్షంగా వెళ్ళిపోతాడు అంతే. దేవుడే నీకు విరోధం అయితే నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు. ఇక బి కేర్ఫుల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అందుకన్నాడు పొరుగువానిది దేనిది నువ్వు ఆశించకూడదు. పొరుగువానిది, చివరికి పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదని ఖచ్చితంగా 10 ఆజ్ఞల్లో ప్రభు పెట్టేశాడు అంతే. ఒకసారి వివాహమైన తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్త అంతే. మరొక వ్యక్తికి వారి మధ్య ప్రవేశము ఉండకూడదు. గాడ్ టుక్ వెరీ సీరియస్. ఈ విషయం దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. విశ్వాసఘాతకులై ఉండకూడదని ప్రభువు ఆశ. తర్వాత 29వ వచనము, క్రీస్తు సంఘమును ప్రేమించాడు, పోషించాడు, సంరక్షించాడు. దీని స్తోత్రం కలుగును గాక. అటువలే పురుషుడు తన భార్యను ప్రేమించాలి, చెప్పండి, పోషించాలి, సంరక్షించాలి. ఎవరైనా పెళ్ళికి సిద్ధపడిపోతూ ఉంటే ముందు మీరు చేయాల్సిన పని పోషించే వారిగా ఉండాలి. నిన్ను నీవే పోషించుకోకుండా ఇంకొక వ్యక్తిని పోషించలేవు. అసలు పెళ్లి చేసుకోవడానికే ముఖ్యమైన అర్హత చెప్పండి, కష్టపడి పని చేసే స్వభావం ఉండాలి. అప్పుడు నీ భార్యను నువ్వేం చేయొచ్చు? సో పోషించవలసిన బాధ్యత ఉన్నది. చాలా కుటుంబాల భర్తలు బాధ్యతగా ఉండరు. కొన్ని కుటుంబాల భర్తలు సంపాదిస్తారు కానీ భార్య పిల్లలకు ఉపయోగించరు. త్రాగుడికి ఉపయోగిస్తారు, జోదానికి ఉపయోగిస్తారు, ఈ లోక సంబంధమైన రకరకాల వాటికి ఉపయోగిస్తారు కానీ భార్య బిడ్డలకు ఉపయోగించరు. గమనించండి, నువ్వు కష్టపడుతున్నది నీ కుటుంబం కోసమో. ఈ మాట చాలా జాగ్రత్తగా చెప్పనివ్వండి. నీకు ఏదైనా ప్రమాదం జరిగితే, ఒకవేళ ఐసీయూలో కానీ ఉంటే, అలా జరగకుండాను కాక ఒకవేళ ఐసీయూలో ఉంటే ఫస్ట్ ఆ ఐసీయూ గేట్ ఉంటుంది చూడండి, అద్దము ఏమంటాము, గ్లాస్ డోర్ ఉంటుంది చూడండి, ఆ గ్లాస్ డోర్ దగ్గర పడిగాపులు కాసేది నీ భార్య, నీ పిల్లలే. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఫేస్బుక్లో ఫ్రెండ్స్, వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఒక్కడు కనబడ్డా అక్కడ. ఈ మధ్య అది ఎక్కువైపోయింది. భార్యతో మాట్లాడట్లేదు, భర్తతో మాట్లాడట్లేదు, పిల్లలతో మాట్లాడట్లేదు. ఎవరితో? ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, స్టేట్ బుక్ అదేంటది, ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఓకే, తప్పని నేను అంటాంలే, కానీ వాళ్ళు ఎవ్వరూ నీ దగ్గరికి రారు. నీవు ఐసీయూలో కానీ ఉంటే గనక ఆ ఐసీయూ గ్లాస్ డోర్ ఉంటుంది చూడు, ఆ గ్లాస్ డోర్ దగ్గర పడిగాపులు కాసేది నీ భార్య, నీ పిల్లలే. డోంట్ ట్రీట్ దెమ్, వారిని తక్కువగా చూడొద్దు. దట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. నీకోసం పాటుపడిన ఫ్యామిలీ, నీకోసం కష్టపడిన నీ భార్య, నీ కష్టపడిన నీ పిల్లలు, వారు నీ కుటుంబం అండి. నువ్వు సంపాదిస్తుంది అంతా కుటుంబానికే పెట్టాలి.
అలాగని ఎవరు సహాయం చేయకూడదని అంటోలే, నీ కుటుంబము తర్వాతే ఏదండి. కొంతమంది అంటారు, కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఊళ్ళో అందరికి ఏం చేస్తుంటారు, దాని ఏమండి మంచి చీర లేదండి, డబ్బులు లేవు మరి అంటే డబ్బులు వస్తున్నాయి కదండి అని అంటే, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు వచ్చాయి కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఊరోళ్ళకి గొప్పలు ఎక్కువ, మనకి గొప్పలు ఎక్కువ. భార్య ఖర్చు పెడితే ఏమవుతుంది, ఎవడు పొగుడుతాడు మనకి, అదే ఊరోళ్ళు ఖర్చు పెడితే అందరూ ఆహా ఎంత దాన వీర. సో కుటుంబాల్లో ఇలా ఉండకూడదండి. గమనించండి, నువ్వు సంపాదిస్తుంది అంతా ఎవరి కోసం, నీ భార్య పిల్లల కోసం, అలాగే దేవుని పని కోసం, సంఘము కోసం. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు యువర్ చర్చ్, ఈజ్ యువర్ ఫ్యామిలీ. భార్యను పోషించి సంరక్షించాలి. ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్. కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి, భర్తది. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చేయమంటారు, బాధ్యతలు ఉండవు. రెస్పెక్ట్ అంటాడు, ఒక్క బాధ్యత కొన్ని పని చేయడు. గమనించండి, రెస్పెక్ట్ కూడా ఎలాగొస్తుంది, వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్. లేకపోతే అడుక్కోవాలి, నన్ను గౌరవించు గౌరవించు గౌరవించు, నాకు ఎందుకు గౌరవించట్లేదు అని అడగకూడదు. అందుకని రెస్పెక్ట్ ఈజ్ ఎర్న్డ్, నాట్ డిజైర్డ్. గౌరవం అనేది కోరుకుంటూ వచ్చేది కాదు, గౌరవమో నువ్వేం చేయాలి, సంపాదించుకోవాలి. ఎప్పుడు వస్తుంది, నువ్వు రెస్పాన్సిబుల్గా ఇంట్లో ఉన్నప్పుడు నీకు గౌరవం వస్తుంది. పోషించాలి, సంరక్షించాలి, అది నీ బాధ్యత. కొన్నిసార్లు నీ భార్య మీద, కొన్నిసార్లు నీ సొంత ఇంటి వారు నిందలు మోపినా ఆ నిందల నుంచి కూడా నీ భార్యను ఏం చేయాలి, రక్షించాలి, కాపాడాలి. స్టాండ్ ఫర్ యువర్ వైఫ్, ఏమైపోయినా కానీ, ఎందుకంటే ఆమె నిన్ను నమ్ముకొని నీ వెనక వచ్చింది. సో ఇవన్నీ బాధ్యతలు. దిస్ ఈజ్ గాడ్స్ డిజైన్. తర్వాత నేను ముగింపులోకి వచ్చాను. 6వ అధ్యాయం 1వ వచనంలో 33వ వచనంకి వెళ్దాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోను. సో భర్త సింపుల్గా చెప్పేస్తున్నాడు అక్కడ, భర్త భార్యని చెప్పండి ప్రేమించాలి, భార్య భర్త యందు భయం అంటే గౌరవముతో కూడిన భయం. ఆ భయమును కలిగి ఉండ. 6వ వచనం 1వ వచనంలో అంటాడు, పిల్లలకు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. పిల్లలు వినండి, పిల్లలకు ఇన్స్ట్రక్షన్. ఇది కుటుంబం డిజైన్. పిల్లలకు చెప్తున్నాడు, కుటుంబంలో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలకు చెప్తున్నాడు, పిల్లలు ఎలా ఉండాలట, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే మా నాన్న మాట వినాలి అనకూడదు, అది దేవుని డిజైన్ అంతే. ఎందుకంటే మా అమ్మ మాట వినాలి, నేను పెద్దోడిని అయిపోయాను, మీసాలు గడ్డలు వచ్చాయి, నేను చాలా పెద్దోడిని అయిపోయాను అనకూడదు, వినాలంతే, విధేయులు అవ్వాలంతే. ఎందుకు అని అంటే చెప్పని అర్థమైతే, ఇది దేవుని ఆర్డర్, దేవుని క్రమం. పిల్లల తల్లిదండ్రుల మాట వినాల్సిందే, వారిని సన్మానించాల్సిందే, వారిని గౌరవించాల్సిందే. చాలా రిఫరెన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి నీ తల్లి ఉపదేశాన్ని నీవు వినాలి, నీ తండ్రి ఉపదేశాన్ని వినాలి, నీ తల్లిదండ్రులను దూషించవద్దు అన్నాడు. తల్లిని కానీ తండ్రి కానీ దూషించు వాని యొక్క దీపం ఏమవుతుందట, ఆరిపోతుంది. నెవర్ బ్లాస్ఫెమీ అగైన్స్ట్ యువర్ పేరెంట్స్. నీ తల్లిని తండ్రిని దూషించొద్దు, వారిని ప్రేమించు అంటాడు, వారిని గౌరవించు, వారిని సన్మానించు, వారి ఉపదేశమును నీవు ఆలకించు, వారికి లోబడు. ఇది పిల్లలందరికీ ప్రభువు చెప్పిన మాట. అదే టైంలో పెద్దలైన పిల్లలు ఉంటారు. పెద్దలైన పిల్లలు అంటే పెళ్ళిళ్ళైన పిల్లలు. మీకు పెళ్ళిళ్ళైనా మీకు ఎవరున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, సెన్సిటివ్ పాయింట్, జాగ్రత్తగా వినాలి. భర్తకి తన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో నీ భార్యకి కూడా తన తల్లిదండ్రులు అంత ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? ఒకవేళ నా భర్త బంగారం అని అంటే ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? హలో, ఇది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ చెప్పాలంతే. నా భర్త బంగారం అని ఎవరైనా అంటే ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? నా భార్య
అబ్బో నా భార్య బంగారం అని అంటే ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? కొంతమంది ఎలా ఉంటారు, ఈ బంగారమే కావాలి, ఆ బంగారాన్ని కన్నాలు అవసరంలే. నీ భర్త తల్లిదండ్రులను కూడా గౌరవించడం ఇంపార్టెంట్, నీ భార్య తల్లిదండ్రులు కూడా గౌరవించడము ఇంపార్టెంట్. కొంతమంది ఎలాగ ఉంటారంటే భార్యని ప్రేమిస్తారు, భార్య తల్లిదండ్రులని అంత పట్టించుకోరు. అలాగే భర్తను ప్రేమిస్తారు, భర్త తల్లిదండ్రులు పట్టించుకోరు. చాలా కుటుంబాలు ఇదే సమస్య. మరలా చెప్పమంటారా? నీ భార్య బంగారం అయితే ఆ బంగారం ఇచ్చిన తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. నీ భర్త బంగారం అనుకుంటే ఆ భర్తను ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఇంపార్టెంట్ అన్నాడు. భర్త తల్లిదండ్రులను దూషించు వాని దీపం ఏమైపోతుందా? ఒకవేళ నీ భర్త తన తల్లిదండ్రులను దూషించే పరిస్థితి నీవు తెస్తే అది నీకే ప్రమాదం. రివర్స్లో కూడా ఆలోచన చేయొచ్చు. ఇంపార్టెంట్. ఇది గాడ్స్ డిజైన్, అంతే. గాడ్స్ డిజైన్. కొన్ని కుటుంబాలు అలాగ ఉంటుందంటే భర్త తల్లిదండ్రులు వచ్చారనుకోండి, భర్త తల్లిదండ్రులు వచ్చినంటే చికెన్, మటన్, ఫ్రై అన్నీ తీసుకొచ్చేద్దాం, ఉండేదామండి. అదే భార్య తల్లిదండ్రులు వచ్చారనుకోండి, ఎందుకు అవసరం లేదులే అంటే అవతలోడు తెలిసిపోద్ది మన ఇంటికి ఎవరు వచ్చారో. అర్థమైందా? మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. బోత్ ఆర్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు సో పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ఏమై ఉండండి? విధేయులై ఉండండి. ఇదేమో ధర్మమో. ఇక్కడ ఉన్న పిల్లలు, యవనస్తులు, మీ తల్లిదండ్రుల కంటే మీరు గొప్పవాళ్ళు కాదు. తల్లిదండ్రులు ఆల్రెడీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. వారికి మంచి చెడ్డలు వారికి తెలుస్తాయి. అంచేత వారి మాట తప్పనిసరిగా వినాలంతే. కొన్ని కుటుంబాల్లో అన్ని విషయాల్లో వింటారు, కానీ మ్యారేజ్ విషయాల్లో వినరు. నేనేమంటానంటే, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ డ్రెస్ కొనాలో, ఎటువంటి ఆహారం పెట్టాలో, ఏ స్కూల్లో జాయిన్ చేయాలో అన్నీ తెలిసిన వారు నీకు ఎటువంటి భాగస్వామిని తీసుకురావాలో తెలీదా తల్లిదండ్రులకి? హలో పిల్లలు, అంచేత మీ వివాహాలు కూడా తల్లిదండ్రుల అధికారం కింద జరగాలి. తండ్రులకు అంటున్నాడు 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను. తండ్రులకు ఇస్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్. ముఖ్యంగా తల్లిదండ్రులని లేదు, అక్కడ ఏమనుంది? తండ్రులారా. కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యముగా తల్లిది కాదు, ఎవరిది? తండ్రిది. ఎందుకు అక్కడ ఏమన్నాడు? తల్లిదండ్రులు అనలేదు, తండ్రులు తమ పిల్లలను దేవునిలో పెంచే విషయంలో, ప్రార్థనలో పెంచే విషయంలో, వాక్యములో పెంచే విషయంలో, దేవుని మందిరములోనికి తీసుకొచ్చే విషయంలో తండ్రులది బాధ్యత. అందుకని తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ పిల్లలకి ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఇరిటేట్ అంటే కోపం రేపొద్దు, ముందుగా నువ్వు కోపం రేపితే నీ మాటలేని రాదు. కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయండి? పెంచండి. నేను ఇప్పుడు ఒకటంట, మన తల్లిదండ్రులుగా మీరు వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత మీరు ఏడాలన్నా నవ్వాలన్నా ఇప్పుడు మీ పిల్లలను పెంచిన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. అంచేత తండ్రులైన వారు ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి. నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, తండ్రులు తమ పిల్లల విషయంలో భౌతికమైన విషయాల్లో తీసుకున్నంత శ్రద్ధ ఆత్మ సంబంధమైన విషయాల్లో తీసుకోవట్లేదు. వాళ్ళు బాగా సంపాదించి మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, వారికి చదువు మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది, కానీ వాక్యము వారికి మంచి క్యారెక్టర్ ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. వారు ఉద్యోగం చేసి కోట్లు సంపాదించవచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే వారు ఎన్ని కోట్లు సంపాదించినా వారు దాన్ని అనుభవించరు, వారి ఫ్యామిలీ జీవితం కూడా బాగోదు. తండ్రులకు ముఖ్యంగా మీ పిల్లలను దేవుని శిక్షలో బోధలో పెంచే బాధ్యత తండ్రులది. కానీ చాలా కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ ఎవరు ప్రోత్సాహం? అమ్మా ఫ్యామిలీ ప్రేయర్ రండి కుటుంబ ప్రాంతం చేసుకుందామని ఎవరు అంటారు? తల్లులే. అవునా? తల్లులే. పాటలు పాడదామని తల్లులే. ఎవరు కోట మంది వెళ్దామన్నది ఎవరు? తల్లులే. తండ్రులు వారికి వెళ్ళకపోక ఇంకేం చేస్తారు? ఆటంకపరిచేస్తూ ఉంటారు. అంటాడు, తండ్రులారా
మీ పిల్లలను ప్రభు శిక్షలో బాధలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనము. ఇట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తరువాత తన పిల్లలను చూడండి, తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. విన్నారండి, అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గురించి దేవునికి ఒక విషయం తెలుసంట. ఏంటా విషయము? అబ్రహాము తమ పిల్లలు దేవుని న్యాయ విధులను పాటించినట్లు అబ్రహాము తమ పిల్లలకు, చెప్పండి అందరు ఎక్కడ ఉన్నారా? అబ్రహాము తన పిల్లలకు ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞాపించాడు. వారు మందిరానికి రాకపోతే ఏం చేయాలి తండ్రులు? పర్లేదు లేరా ఉండిపో. అదే స్కూల్కి వెళ్ళకపోతే, కాలేజీకి వెళ్ళకపోతే, 4 తగిలించి మరి దేవుని మందిరానికి రాకపోతే అది ముందు వీళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికి? తండ్రులకి. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ఈ విషయంలో విఫలమైపోతే మీ పిల్లల భవిష్యత్తు బాగోదండి. అందుకన్నాడు, తండ్రులారా మీ పిల్లలను ప్రభువు శిక్షలో బోధలో పెంచండి. అది తండ్రుల బాధ్యత. అందుకే తండ్రుల వాక్యం నేర్చుకోవాలి. అందుకే తండ్రులు బైబిల్ స్టడీకి రావాలి. చాలామంది భక్తి అంటే ఎవరిదో అనుకుంటారు? మామూలుగా సమాజంలో భక్తి అంటే ఎవరిదో అనుకుంటారు? ఆడవాళ్ళదే. ఎందుకంటే భర్తకు ప్రమాదం జరగకుండా అమ్మ ఎంత భక్తి. అందుకే కదా సాధారణ భక్తి అంటే ఎవరికి? లేడీస్కి అనుకుంటారు. కాదు, కుటుంబాన్ని నడిపించాల్సింది ఎవరు? భర్త. కుటుంబాన్ని నడిపించాల్సింది ఎవరు? తండ్రి. అంచేత తండ్రి భక్తిలో ఉండాలి, తండ్రి భక్తిగా ఉండాలి. ఆ బాధ్యత తండ్రిదేనండి. తల్లిది కూడా, కానీ ముఖ్యంగా చెప్పండి తండ్రి. మరి తండ్రులు వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. వారిని మీ పిల్లలను దేవుని మందిరాన్ని తీసుకురావాలి, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి, వాక్యం వారికి వినిపింపజేయాలి. దైవ సేవకులతో వారికి సంబంధం కలిగి ఉండేటట్లు వారికి ప్రోత్సహించాలి. చాలాసార్లు ఇప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రులైన వారు భౌతికమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదంతా అవసరమే, కానీ ఆత్మ సంబంధ విషయాలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చూడండి, కొంతమంది పిల్లలు ఎక్కడో చదువుకొని వస్తూ ఉంటారు, ఆదివారం ఇక్కడే ఉంటారు, కానీ దేవుని మందిరాన్ని తీసుకురారు వారు. ఎందుకు? అమ్మో అక్కడ చాలా బాగా చదువుకొని ఈ ఆదివారం నువ్వేం తీసుకో, రెస్ట్ తీసుకోమ్మా. లేక దేవుని మందిరాన్ని తీసుకురండి. అట్లీస్ట్ మరి ఇంతవరకు అక్కడ ఒకవేళ ఫెలోషిప్లు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ ఇది ఆదివారం నాన్న కరెక్ట్గా వచ్చావు, చక్కగా ఎక్కడికి వెళ్దాం? దేవుని మందిరానికి వెళ్దాం అని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. పిల్లలను దేవునిలో పెంచే ముఖ్యమైన బాధ్యత ఎవరిది? తండ్రిది. అందుకే తండ్రి వారికి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరొకటి కుమారుడు. తండ్రి మాదిరిగా ఉండాలి. ఇది కుటుంబం అండి, బలమైన కుటుంబం. ఇది ఎవరు అనుకున్న కుటుంబము? దేవుడు అనుకుంటున్న కుటుంబం, దేవుడు డిజైన్ చేసిన కుటుంబం. అలా ఉంటే అది బలమైన కుటుంబం. దీని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీరే నిర్వచనం చెప్పాలి, ఏది బలమైన ఆత్మీయ కుటుంబమో? ఏ కుటుంబములో అయితే భార్య భర్తకి లోబడుతుందో, భర్త భార్యని ప్రేమిస్తాడో, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపుతారో, తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు పిల్లలను దేవునిలో పెంచుతారో అది బలమైన కుటుంబం. దీని స్తోత్రం కలుగునుగా. అలాగూ చూసుకుంటే నీ కుటుంబము బలమైన కుటుంబమేనా? బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీన కుటుంబాలు బలహీనమైన సంఘాన్ని కడతాయి. మన కుటుంబం బలంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నట్టు మన కుటుంబం ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం ప్రభు సన్నిధిలో ప్రార్థించి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా నేను ఈరోజు నేను ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో
అండ్ మీరు మాకు బోధించారు, నేర్పించారు. అందరం కూడా ఈ సమయంలో మన కుటుంబాన్ని ప్రభు సమర్పించుకుంటూ ప్రార్థించాను. ప్రభువా, మా కుటుంబము ఆయన నువ్వు అనుకున్నట్లు ఉండాలి, నీ వాక్య ప్రకారం ఉండాలి, నీ వాక్యానుసారంగా ఉండాలి ప్రభువా. ఆ రీతిగా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దర్శించండి ప్రభు. మా కుటుంబమును అందరూ కూడా 2 చేతుల పైకెత్తి, నీ కుటుంబం ఎలా ఉన్నది? నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉన్నదా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నదా? నీ కుటుంబానికి ప్రభువు కేంద్రంగా ఉన్నాడా? నీ కుటుంబంలో ఏం జరిగినా క్రీస్తు చిత్త ప్రకారమే జరుగుతున్నదా? వాక్య ప్రకారమే జరుగుతూ ఉన్నదా? లేదా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధం ఆచారాలు వ్యవహారాలకి చోటిస్తున్నావా? నీ కుటుంబంలో ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ ఉన్నదా? నీ కుటుంబంలో ఐక్యత సమాధానం ఉన్నదా? లేకపోతే ఐక్యత సమాధానం కలిగి ఉండు. నీ కుటుంబంలో సభ్యులకి క్షమాపణ నువ్వు అడగాలని అడుగు, వారిని క్షమించాలంటే క్షమించు, ప్రేమించు. అలాగే చివరిగంట కుటుంబంలో ఆర్డర్ ఉండాలి, భార్య భర్తకు లోబడాలి. అంతే, దేవుడు అలా డిజైన్ చేశాడు కుటుంబాన్ని. ఎందుకని అనకూడదు. భర్త భార్యను ప్రేమించాలి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అంతే, విధేయత చూపితేనే నీ జీవితం బాగుంటుంది. పిల్లలారా గమనించండి, తల్లిదండ్రులు లోబడండి, తల్లిదండ్రులకు ఎదురు మాట చెప్పకండి, తల్లిదండ్రులు దూషించొద్దు, తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రుల మాట వినండి. తండ్రులకు అంటున్నాడు, తండ్రులు తమ పిల్లలకు బోధించాలి. హల్లెలూయా. ప్రార్థించండి, 2 చేతులు పైకెత్తి, ప్రభువా మా కుటుంబము నీవు కోరుకున్నట్లు ఉండాలి ప్రభువా. ఆ రీతిగా ఉండటకు సహాయం చేయండి, ఆ రీతిగా మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి.